ముందు ఒకసారి అందరికి ఫాలో చేయండి లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మా, వెరీ గుడ్ మార్నింగ్. లీడర్స్ అందరికీ తెలిసిందే కదండి, సిఎండి డ్రాప్ వాటర్ ఖచ్చితంగా ఒక లీటర్ వాటర్ బాటిల్లో 7 డ్రాప్స్ వేసుకొని వాటర్ రెడీ చేసుకోండి. అలాగే మనీ రెడీ చేసుకోండి. నోని అనేది రెడీ చేసుకోండి. నోని సర్వరోగ నివారిణి మనందరికీ తెలుసు, ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటకు తీసుకెళ్తుంది. సో అందరూ కూడా మరి ఎర్లీ మార్నింగ్ మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా డే మొత్తం కూడా అదే జరుగుతుందండి, అదే రిఫ్లెక్ట్ అవుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా అది రిజల్ట్ అనేది మనకి రాను రాను కనిపిస్తుంది. సో మరి ఈ రోజు అద్భుతమైన ఎఫర్మేషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. ప్రతిరోజు కూడా మనం చేస్తున్నట్టే అందరూ కూడా మీరు ఏదైతే ప్లేస్ లో కూర్చున్నారో అదే ప్లేస్ లో వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి లీడర్స్. వెన్నుత్రి మేడం అండ్ షేక్ బహదూర్ సార్ టీం నుంచి ఒక అద్భుతమైన లీడర్ ని ఇన్వైట్ చేయబోతున్నాం. సార్ షేక్ బహదూర్ సార్, మేడం ఇన్వైట్ చేయండి. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ విఎంసిఎం మెంబర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్ చేయించారు. మ్యూట్ ఆన్ చేసేస్తున్నాను అందరికి. ఓకే సార్, ఓకే ఇప్పుడు మాట్లాడండి సార్. అందరికి మ్యూట్ ఆన్ ఉంటుంది, మీకు రెస్పాండ్ అవుతారు. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ జూమ్ సెషన్ లో గుడ్ మార్నింగ్ సార్. వాలేకుమ్ అస్సలాం. అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు ఎవరెవరైతే అందరికి పేరు పేరున మార్నింగ్ జూమ్ సెషన్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క విఎంసిఎం మెంబర్ కి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ షేక్ బహదూర్, క్రౌడ్ డైరెక్టర్, అందరికి తెలిసిందే. నా అప్లైన్ వచ్చేసి పివి లక్ష్మి మేడం. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా గ్యాప్ తో మళ్ళీ జూమ్ లోకి రావడం జరిగింది. చాలా చాలా బాగా చేయించారు ఎఫర్మేషన్ మేడము. మళ్ళీ ఒకసారి జోష్ వచ్చినట్టు అనిపించింది. స్టార్టింగ్ రెగ్యులర్ గా చేసేవాళ్ళం జూమ్, మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఆ గ్యాప్ మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టినట్టుంది. నా వాయిస్ క్లియర్ కదండి అందరికీను? అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏం లేదు, టైం అయితే మన దగ్గర చాలా తక్కువ ఉంది. సో అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. సో గట్టిగా అనుకోండి. ఏదైనా అవ్వాలి అని మనము అనుకుంటే ఖచ్చితంగా చేయడానికి న్యాచురల్ అయితే రెడీగా ఉంది. సో అలాంటి వే నుంచే నా టీం నుంచి ఒక డైనమిక్ లీడర్, ఒక మంచి పర్సన్, ప్రతి ఒక్కళ్ళలాగే మేడం కూడా చాలా తపనైతే ఉంది, కానీ తపస్సు అయితే చేశారు మేడము. కానీ ఫలించింది అని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి ఆ మేడం టెస్టిమోనీ మనము ఆ మేడం మాటల్లోనే విందాము. మిస్సెస్ శ్వేత కొంటే, రాజమండ్రి నుంచి. వెల్కమ్ మేడం, వెల్కమ్ శ్వేత మేడం. మేడం వెల్కమ్ టు జూమ్. మీ టెస్టిమోనీ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ మంచి అవకాశం గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం కి, సార్ కి నా హృదయపూర్వక నమస్కారాలండి. సార్ వాయిస్ క్లియర్ కదా సార్? ఎస్ మేడం, క్లియర్ అండి, మాట్లాడండి. ఓకే సార్. మై సెల్ఫ్ శ్వేత అండి. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. ఒక్క నిమిషం, క్లియర్. ఆల్ ది బెస్ట్ మీకు మీ సెషన్ కి. అలాగే లీడర్స్, మీ అమూల్యమైన బ్లెస్సింగ్ ఏమైనా ఉంటే మేడం కి మెసేజ్ ద్వారా ఇవ్వండి. అందరికి మ్యూట్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మా. ఎస్ ఎస్, కంటిన్యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను. ఇంకా మ్యారేజ్ అయితే రూల్స్ ఉంటాయి కదండి, వర్క్ చేయకూడదు అని. అలానే నాకు కూడా అంటే కొంచెం అప్రూపంగా చూసుకోవడం జరిగింది.
మ్యారేజ్ కి ముందు అయితే నేను అకౌంట్ సెక్షన్ లో ఉన్నానండి, వర్క్ చేస్తూ అంబికాలో ఉన్నాను. అయితే బిఫోర్ మ్యారేజ్ నిజంగా లైఫ్ అయితే ఒక రేంజ్ లో ఉంటదండి. ఎందుకంటే మనకి మ్యారేజ్ అవ్వక ముందు ఏంటి అంటే పేరెంట్స్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారండి. ఫ్రీడమ్ ఇస్తే నాకు అలానే ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ని నేను చాలా నిలబెట్టుకున్నాను. ఇంకా తర్వాత జాబ్ చేస్తున్న క్షణంలో ఏంటి అంటే ఇంకా మ్యారేజ్ ప్రపోజల్ జరిగింది. ఇంకా వైజాగ్ లో వచ్చింది. అమ్మమ్మ వాళ్ళు చూశారు. ఇంక సరే అమ్మమ్మ వాళ్ళు చూశారు కదా అని చెప్పి వెళ్ళడం జరిగింది. కరెక్ట్ గా అంటే నేను స్కూటీ తీసుకున్నానండి. ఈ జాబ్ లో ఉంటుండగానే కరెక్ట్ గా స్కూటీ అనేది ఒక డ్రీమ్ మాట. కరెక్ట్ గా 6 మంత్స్ నేను స్కూటీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మమ్మీ డాడీ మనకి ఎంత గాడ్ తర్వాత వాళ్ళే మనకి. అలాంటిది మహేష్ బాబు అంటే ఎందుకో చాలా ఇష్టం. ఇంకా తన బర్త్డే రోజు తీసుకోవాలి అనే డ్రీమ్ ఉంది. August 9th వెళ్ళి బండి తీసుకోవడం జరిగింది. కరెక్ట్ గా 3 months యూస్ చేసామండి. యూస్ చేసిన తర్వాత నాకు ఇలా ప్రపోజల్ రావడం, మ్యాచెస్ రావడం, ఇలా మ్యాచ్ కి వెళ్ళడం, ఇంకా మ్యాచ్ ఓకే అయిపోవడం అన్నీ ఎట్ ఏ టైం జరిగిపోయింది. కరెక్ట్ గా ఏంటి అంటే నవంబర్ లో ఎంగేజ్మెంట్ కూడా పెట్టేశారు. పెట్టేస్తే నవంబర్ లో ఎంగేజ్మెంట్ పెట్టేస్తే ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మా హస్బెండ్ కి ఇలా బర్త్డే అన్నమాట. December 12th, నవంబర్ లో ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి December 12th నేను తనకంటూ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఎలాగో నా అమౌంట్ తోని నాకు గిఫ్ట్ ఏది ఇచ్చినా నేను సాటిస్ఫై అవుతాను. అలానే తను తిరుపతిలో ఉండేవారు. తిరుపతి అలానే కొరియర్ చేశాను నేను గిఫ్ట్ అనేది. కొరియర్ చేసిన తర్వాత తనకి రీచ్ అయ్యింది. తను హ్యాపీ. ఇంకా మార్చ్ లో మ్యారేజ్ అయింది. ఇంక మార్చ్ లో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా జాబ్ అనేది మళ్ళీ మార్చ్ మ్యారేజ్ అయిన తర్వాత నేను మే నుండే స్టార్ట్ చేశాను మావయ్య వాళ్ళ దగ్గర. నేను జాబ్కి వెళ్తాను. నాకు ఇంట్లో అనేది అసలు చిన్నప్పటి నుండి నాకు అలవాటు లేదు. అలా ఉండాలి అంటే బోరింగ్ గా ఉంది. నేను అంటూ ఏదైనా చెయ్యాలి అంటే లేదమ్మా ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది కదా, ఇప్పుడు అలాంటివి నువ్వేమీ పెట్టద్దు అన్నారు నన్ను. అయితే సరే అని వాళ్ళ మాట ప్రకారం నిజంగా చెప్తున్నాను, ఈ 7 years కూడా ఒక పంజరంలో చిలకలానే ఉన్నాను నేనైతే. ఈ వెస్టేజ్ పరిచయం అయ్యింది. నాకంటూ ఏంటి అనేది తెలిసింది. అలాగే ఇంకా సరే ఇంకా వద్దన్నారు. తర్వాత పిల్లలు అన్నారు. పిల్లలంటే ఇంకా వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది కానీ మనకి జాబ్కి అయితే వెళ్ళడం అనేది అవకాశం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటే 3 years ఒకసారి మేము చేంజ్ అవుతూ ఉండాలి. ఇంక 3 years కి చేంజ్ అవుతూ ఉంటే పాపను చూడడానికి నేను తప్ప ఇంకెవరూ లేరు నా దగ్గర. ఇంకా రాజమండ్రి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. ఇప్పటికి మే వస్తే 2 years కంప్లీట్ అవుతుంది ఇక్కడికొచ్చి. అయితే పాప హెల్త్ ఎలా ఉండేదంటే మేడం, నేను మీకు అంటే చాలా మంది చూస్తేనే బాగా నమ్ముతారు. అందుకని నేను చూపించడం అనేది జరుగుతుంది. లీడర్స్ ఒకసారి చూడండి. March 1st పాప హెల్త్ కండిషన్స్ అంటే స్కూల్ కి జాయిన్ చేశాము. ఇక్కడ March 1st ఉంది, మళ్ళీ 27th ఉంది, 27/3 20 days కి హెల్త్ కండిషన్స్ ఎలా ఉండేవి అంటే టెస్ట్ల వరకు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ March 30 కూడా వెళ్ళాము ఒకసారి, తగ్గలేదని చెప్పి. నెక్స్ట్ ఇలా కాదు అని చెప్పి హాస్పిటల్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. మగ్నా హాస్పిటల్, ఇది డాక్టర్ బాలాసార్తో, ఇది మగ్నాస్ హాస్పిటల్. ఇక్కడ ఏమీ రిజల్ట్ కనిపించలేదు. అంటే ఎంతో కొంత ఇక్కడే తగ్గుతుంది అని మళ్ళీ ఈ హాస్పిటల్కే రావడం జరిగింది. కోల్డ్ కఫ్, ప్రతి దాంట్లోనే కోల్డ్ కఫ్ ఫీవర్, ఈ 3 reasons తప్ప దీనికంటూ ఏది ఉండేది కాదు. అన్ని చూసుకునేటట్టయితే వాళ్ళ రాసింది మెడికల్ దంతా నేను ఉంచాను. 3.5 years 2.5 years నుండి అలా సఫర్ అవుతూనే ఉన్నా. నెక్స్ట్ మలేరియా టెస్ట్స్ అన్నారు, అవన్నీ చేయించాము. మలేరియా టెస్ట్ రిజల్ట్ కూడా. నెక్స్ట్ ఎందుకు అని చెప్పి మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరిగింది. కిఫీ హాస్పిటల్స్కి వెళ్ళాము. అప్పటికి 2 years 10 months. అందరూ ఇచ్చిన మెడిసిన్స్ ఇవే. కోల్డ్ కఫ్ ఫీవర్కే వెళ్ళేదాన్ని. అలాంటిది
అలాంటిది ఇంకలా హాస్పిటల్స్‌కి అయితే తినతో చాలానే సఫర్ అయ్యాము. మీకెందుకు ఇలా చూపిస్తున్నాను అంటే, ప్రతి 20 డేస్‌కి అంటే అందరూ చెప్తే నమ్మాలి అని రూల్ లేదు. చూపిస్తే కొంచెం క్లియర్ కట్‌గా ఉంటుంది అని ఫైల్ అంతా రెడీ చేసుకోవడం జరిగింది. 20 డేస్‌కి సఫర్ అవుతూనే ఉన్నా. స్కూల్‌లో జాయిన్ చేస్తే ఏమిటంటే ఒకళ్ళ ఇన్ఫెక్షన్ ఒకళ్ళకి స్పె స్ప్రెడ్ అవ్వడం వల్ల తనకి అంటూ ఒక కోల్డ్ వస్తే చాలు మేము ముందు జాగ్రత్త పడిపోయేవాళ్ళం. ఫీవర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది తనకి అని చెప్పి సిరప్స్ ఎయడం మొదలుపెట్టాము. అయినా తగ్గేది కాదు. యాంటీబయోటిక్స్ అసల ఎక్కువ యూజ్ చేయకూడదు. తప్పని పరిస్థితిలో తప్ప. అలాంటిది యాంటీబయోటిక్స్ కూడా అన్నీ చాలానే యూజ్ చేసాం. ఇంకా తగ్గట్లేదు. ఇంకా గాయత్రి మేడం నాకు వదిన అవుతారు. ఇంకా గాయత్రి వదిన, అనుష అక్క. అనుష అక్క విజయనగరంలో ఉంటారు. వాళ్ళిద్దరూ నాకు అప్లైనర్స్‌గా దొరకడం నిజంగా నా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను పాప విషయంలో అయితే. ఇంకా వాళ్ళు మేమిలా యూజ్ చేసాము, తగ్గింది. పాపకెప్పుడు ఇలా అంటున్నావు కదా! ఒక్కసారి యూజ్ చెయి అన్నారు. ఇంకా వాళ్ళ మీద నమ్మకం. ఎందుకంటే గాయత్రి వదినకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయ్యాయి. ఇంక సరే అని చెప్పి నేనైతే నమ్మకంతో ఫస్ట్ పాపకే స్టార్ట్ చేశానండి. చేస్తే ఇంకా కొలెస్ట్రామ్ యూజ్ చేశాను, ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను. నిజంగా ఆ 2 యూజ్ చేసిన తర్వాత ఫస్ట్‌లో అంటే నైట్ టైము టాయిలెట్ కూడా తను పాస్ చేసేదండి. డైపర్స్‌కి కూడా ఎంత కాస్ట్ పెట్టామో తెలీదు చిన్నప్పటి నుండి. ఎప్పుడైతే కొలెస్ట్రామ్ అవన్నీ యూజ్ చేశామో తను 20 డేస్‌కే నాకు రిజల్ట్ అంటే డైపర్‌లో టాయిలెట్ అయితే పాస్ చేసేది కాదు తను. మార్నింగ్ ఇప్పినా ఎలా నైట్ వేస్తామో ఇంక అలానే ఉంది. ఈ చాలా అంటే తన హెల్త్ పరంగా అయితే నిజంగా నాకు చాలా మంచి రిజల్ట్ అండి. నేను స్ట్రాంగ్‌గా నిలబడి ఇందులో ఉన్నాను అంటే మెయిన్ తన హెల్త్ చూసుకొనే. ఎందుకంటే పిల్లలు యాక్టివ్‌గా లేకపోతే ఆ ఇల్లంతా చాలా ఎంత కామ్‌గా ఉంటదంటే వాళ్ళు యాక్టివ్‌గా ఉంటేనే బెటరు. మనం అల్లరి భరించలేమంటాం గానీ ఒకేసారి వాళ్ళకి ఏదైనా అయితే గనక ఖచ్చితంగా అమ్మో! ఏంటి ఇది? మనకి వీళ్ళు పై టాప్ లేపేసినా పర్లేదు గానీ అల్లరే చెయ్యాలి అని డిసైడ్ అయిపోతాం వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి. నెక్స్ట్ నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండేదండి. ఈవెన్ నేను ఐస్ క్రీమ్ కూడా తినేదాన్ని కాదు. అయితే నేను కూడా హాస్పిటల్స్‌కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్‌లో డాక్టర్ అయితే ఒకే క్వెషన్ ఎప్పుడెళ్ళినా, "ఏదైనా గ్యాదరింగ్స్ అయ్యారా? ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్లారా? ఏదైనా అందరితో గుంపులుగా ఏమైనా కలిసారా?" ఈ డాక్టర్స్ ఈ క్వెషన్ తప్ప ఇంకో మాటయితే లేదండి. మనల్ని పట్టుకొని చూడడం అలాంటివైతే లేదు. అయితే ఇంకా మామూలుగా సిరప్స్ రాసేసేవారు. చాలా టాబ్లెట్స్ రాసేసేవారు. నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే గనక ఎజిథ్రోమైసిన్ అని, నెక్స్ట్ ఏమో బెనిడ్రిల్ సిరప్ అని చాలానే యూజ్ చేశాను. ఎన్ని అంటే అసల కౌంటింగ్‌లో కూడా లేదు. అంత యూజ్ చేశాను. ఎప్పుడైతే నాకు హెల్త్ డ్రాప్స్ పరిచయం అయిందో పంచతులసి డ్రాప్స్ నిజంగా అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చండి నిజంగా. నాకు తులసి డ్రాప్స్‌కొచ్చిన రిజల్టు అంటే ప్రతిసారి కఫమొస్తే మనం ఏదైనా పని చేస్తున్నా ఇంక వెళ్ళాలన్నా చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. అన్ని సార్లు వెళ్తూ, తిరుగుతూ ఉంటే. నిజంగా తులసి డ్రాప్స్ వేసాక నా ఐస్ క్రీమ్ నా అంతల నేను కొనుక్కొని తిని తీసుకొచ్చిన రోజుందండి. అయితే మా హస్బెండ్ అయితే ఫస్ట్ షాకయ్యారు. "నువ్వసలు ఐస్ క్రీమ్ తినవు, కూలింగ్ వాటర్ తాగవు, నీకు పడదని అలాంటిది నువ్వేనా?" అన్నారు. మా వెస్టేజ్ ఉంటుండగా నాకస్సలు చెంతనేది లేదన్నాను. ఇంకా తను ఏంటంటే సెన్సోడిన్‌కి బాగా అలవాటు పడిపోయారు. అయితే ఇంకా మన పేస్ట్ ఇంకా నేను ఎప్పుడైతే పాప రిజల్ట్ వచ్చిందో నేను మొత్తం అన్నీ చేంజ్ చేసేసానండి ఇంట్లోకి కూడా. నేనసల బయట నుండి అసలేది తెప్పించట్లే. డిష్ వాష్, అల్ట్రా స్వాబ్, అల్ట్రా స్క్రబ్ మొత్తం అన్నీ తెప్పించేసాను. యూజ్ చేస్తున్నాను హెయిర్ ఆయిల్‌తో సహా. మెయిన్ తను ఎలా మారారు అంటే ఫస్ట్‌లో ఎందుకు ఇది నీకు అవసరమా అన్నారు. అలాంటిదే ఆయన ఇంకా ఎప్పుడైతే పేస్ట్‌లుంటాయో అక్కడ గ్యానో పేస్ట్ పెట్టడం జరిగింది. పెడితే గ్యానో పేస్ట్ ఒకసారి యూజ్ చేశారు. యూజ్ చేస్తే తనకి పిప్పని నొప్పొస్తూ ఉంటే మన పేస్ట్ ఏది ట్రైలేస్తాను అనన్నారు. నిజంగా తనకి ఒక 2 డేస్‌లోనే చాలా బావుందిలా ఉంది అన్నారు. బావుంది కాదు మా ప్రొడక్ట్స్ ఏదైనా ఇలానే ఉంటది. నేనెక్కువ మీతో మాట్లాడక్కర్లేదు. మీరు పేస్ట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకే తెలుస్తది అనడం జరిగింది. ఇంకా సెన్సోడైన్ పక్కన పెట్టేసి కూడా మన గ్యానో పేస్ట్ అనేది ఇంకా దిగారుమాట. వీక్ మంత్లీ వన్స్ వైజాగ్ ఎళ్తారు మీటింగ్ కోసం.
ఇంకా ఆ పేస్ట్ అనేది బ్యాగ్‌లో వేయకండా అనేది తను వెళ్ళరు. నెక్స్ట్ లీడర్స్ తనకి ఈ మధ్య కఫ్, కోల్డ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు గ్రీన్ టీ కూడా మందే ఇస్తాను వెస్లిన్ టీ. అయితే ఇస్తే ఏం జరిగింది అంటే, "మీ డ్రాప్స్ ఏసావమ్మా" అని అడిగారు. నాకైతే ఆనందంతో కంట్లో నీళ్ళు ఆగలేదండి. ఎందుకంటే అసలా పేస్ట్‌కే చాలా అంటే టైం పట్టింది నాకు తనని మోటివేట్ చేయడానికి, యూజ్ చేయడానికి. పోరుండి తనే "మీ హెల్త్ డ్రాప్స్ అది వేసావమ్మా" అని అడగగానే అంటే మనకది ఒక డ్రాప్ వేస్తేనే తెలిసిపోద్దండి. నేనెందుకంటే ఎప్పుడు బాటిల్‌లో తాగడానికి యేసుకుంటాను. అది ఒక సిప్ చేసి, "ఆహా! వేసేసావా?" అనేవారు. అలాంటిది కోరుండి అడగగానే నా కంట్లో నుండి వాటరయితే ఆనందంతో అండి. ఆనందంతో అయితే నాకస్సలు మాటలే రాలేదు ఆ రోజు. చాలా హ్యాపీ అనిపించింది అలా అడగడం. అలానే ఇంక నేను షేర్ చేయాలి, ఇంకా మనకొచ్చిన రిజల్ట్స్ అని చెప్పి ఇంక స్టార్ట్ చేయడం. అంటే రాజమండ్రిలో నాకు ఇల్లు, ఇలా రైతు బజార్ ఇవన్నీ తప్ప నాకసలా బయటికి వెళ్ళడం అనేదే తెలీదు. ఇంక స్టోర్ తెలుసుకున్నాను. నేనే నా అంతల నేనే ఇంక స్టోర్‌కెళ్ళడం జరుగుతుంది ఒకళ్ళని తీసుకొని. ఒకళ్ళకైతే ఇక్కడ ప్రొడక్ట్స్ ఇచ్చానండి మైగ్రేన్‌కి. నిజంగా మైగ్రేన్ హెడ్‌ఏక్ తగిలి ఇంకా ఆవిడ బిజినెస్ అయితే ఇంట్రెస్ట్ లేదు గానీ మేడం మేము యూజ్ చేస్తూనే ఉంటాము అని చెప్పి నాతో జర్నీ చేశారు. మొన్న మాట్లాడిన ప్రకారం ఆవిడ ఈ స్లాబ్ ఏదో పైన వేయిస్తున్నారు. టీ పౌడర్ అండి నేను అందరికీ టీ చేసి ఇచ్చాను. నా దగ్గర టీ పౌడర్ అయిపోయింది. మీ దగ్గర ఉందా అంటే, "ఆ! ఉంది మేడం" అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ స్లాబ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండీ వర్కర్స్. అయితే వాళ్ళన్నారంట, "మేడం టీ అయితే చాలా బావుంది. ఎక్కడ అసల షాపు? అసలు పేరేంటి మేడం?" అని అడిగారంట. ఇది ఒక స్టోర్‌లోనే దొరుకుతదండి. విఎల్‌పురం బ్రాంచ్‌లోని. ఎక్కడ పడితే అక్కడ దొరకదు అంటే, "అదేంటి మేడం" అంటే, ఇలా నేను ఒక ఆవిడ దగ్గర ఇలా ఐడీ తీసుకున్నాను. ఇంకా ఐడీ ప్రకారం అయితే అమౌంట్ తగ్గుతుంది. ఇందులో 4 మంత్స్ కొంటే 5 మంత్స్ ప్రొడక్ట్స్ ఫ్రీ. ఇంకా నాకలా నచ్చి తనకి గ్రీన్ కలర్ సోప్ నీమ్ తులసి ఆ సోప్ కూడా బాగా వాళ్ళ అబ్బాయికి నచ్చి ఇంకా మొత్తం అన్ని బ్రేక్‌ఫాస్ట్ సిరియల్‌తో కూడా మనమే యూజ్ చేస్తున్నారండి. ఇంకా ఆవిడ వర్కర్స్‌కి కూడా ఇచ్చేసాను మేడం. అంత కాస్ట్‌లీ పొడి అన్నారు. కానీ ఒక ఇద్దరు కనెక్ట్ అయ్యారండి. ఆవిడ ఆనందంతో అంతులేదు మాట. అయితే మా అబ్బాయి కింద వాళ్ళిద్దరూ వస్తారు మేడం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అసల టీ గురించి ఎలా చెప్తున్నారా అంటే, టీ పౌడరే కాదు మేడం ప్రతి దాంట్లోని మనం మాట్లాడకపోయినా మన ప్రొడక్ట్ అనేది మాట్లాడుతుంది అని చెప్పి అనగానే ఆవిడ హ్యాపీ అండి. నెక్స్ట్ ఏలూరు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఎవరినైనా మన రిలేటివ్స్‌లో పిలిచినా, "అమ్మో! టైం లేదు అంత దూరమా" అంటారు. నిజంగా మన అప్లైనర్స్ అండి మనల్ని చేతులు పట్టుకొని ఎలా నడిపిస్తారు అనేది నాకు బహదూర్ సార్‌ని చూడగానే చాలా అర్థమైంది. నేను 1 డేలోనే చెప్పాను. ఎందుకంటే ఈయన ఎప్పుడు మీటింగ్ ఉంటదో తెలీదు. ఆ మీటింగ్ టైమ్‌లో ఎప్పుడు డ్యాడీ నాకు తోడుగా వస్తారన్నమాట ఏలూరు నుండి. అయితే నేను ఏలూరు వెళ్ళాలి. ఎలాగైనా ఏలూరులో అంటే మొత్తం అంతా ఏలూరు, వైజాగేనండి నా సర్కిల్. రాజమండ్రి చాలా తక్కువ. అయితే ఏలూరు వెళ్ళాలి. నేనంటూ ఏదైనా చెయ్యాలి అని చెప్పి 1 డే బిఫోరే సార్‌కి ఫోన్ చేసి, "సార్ ఇలానే ఇప్పుడు ఆయనకి డేటొచ్చింది. ఏ ఇలా 4థ్‌న వైజాగ్ వెళ్తారు. మీరు 4థ్‌న ఏమైనా వీలు చూసుకొని రాగలరా?" అంటే, "మేడం మా పిల్లలకి ఎగ్జామ్స్ కానీ నేను ఎలాగైనా ట్రై చేస్తాను మేడం" అన్నారు. మళ్ళీ కాల్ చేశాను. సారు రెస్పాండ్ అయ్యి, "మేడం వస్తున్నాను నేను" అన్నారు. అయితే నిజంగా నైటంతా నాకైతే నిద్ర పట్టలేదండి. ఎందుకంటే మనం చెప్తే అంటే అంత దూరమా అంటారు. కానీ అప్లైనర్స్ నిజంగా తల్లిదండ్రుల తర్వాత నేనైతే వాళ్ళనే చెప్తానండి. అంత బాగా ఇలా కాల్ చేయగానే ఆ! సరే మేడం వస్తున్నానని అక్కడ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కి, దిగి ఇంకా నెక్స్ట్ అది కూడా ఫాస్టింగ్‌లో ఉన్నారండి. రంజాన్ నెలలమాట. ఫాస్టింగ్‌లో ఉండి కూడా మార్నింగ్ నుండి నైట్ వరకు తినడానికి కూడా టైం లేదు సార్‌కి కూడా అయితే. 9:30కే మళ్ళీ ట్రైను. 9కి మేము ఫుడ్ పెట్టినా తింటూ కూడా నిజంగా ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నారండి. నిజంగా నాకు సార్‌ని చూస్తే సార్‌లా నేను ఒక లీడర్‌గా తయారవ్వాలి అన్నట్టు చాలా సార్ మాటల ద్వారానే నాకైతే చాలా వరకు నేను నేర్చుకోవాలి. ఇలానే నేర్చుకొని నేను లీడర్‌గా అయ్యి మిగతా 6 మెంబర్స్‌ని లీడర్స్ చేసి, ఆ 6 మెంబర్స్ అలాగా ఇంకా టీమ్ అనేది ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నెక్స్ట్ వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే గాయత్రి వదిన అలానే కాల్ చేసి ఇంకా గాయత్రి వదిన వచ్చారు. ఇంకా అక్కడ కూడా మేము అంటే వాళ్ళ ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అంటే ఎలా మాట్లాడాలి, అసలు మాట్లాడడమే రాదు సిస్టమ్ వర్క్ తప్ప నాకు. అలాంటిది ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళని చూసే నేను నేర్చుకున్నాను. ఓహో! ఇలా చెప్పాలి. సార్‌కి అయితే నిజంగా ఎవరికి ఏ ప్లాన్ చెప్పాలో నిజంగా సార్‌ని చూస్తే నాకు అబ్బా! సారు నిజంగా ఒక అన్నయ్యతోనే నేను అంత ఈక్వల్‌గా సార్ గాయత్రి వదినతో మాటలన్నీ నావి ఇవే. నిజంగా సార్ దొరకడం మన అదృష్టం. ఈ రోజుల్లో ఎవరున్నారు ఇలాగా నిజంగా వెస్టేజ్ ఫ్యామిలీ దొరకడమే మన అదృష్టం. ఈ ఫ్యామిలీ అంటూ నాకు లేకపోతే నేను ఇంకా పంజరంలో చిలకలానే ఉండేదాన్ని. అసలు ఏమీ తెలియకుండా. నెక్స్ట్ ఈవినింగ్ ఇక్కడ నేను రాజమండ్రిలోనే ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఆ ట్యూషన్స్ కూడా స్టార్ట్ చేసింది మెయిన్ నాకంటూ సర్కిల్ కావాలి. వెస్టేజ్ ప్లాన్ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాలి అనే ఉద్దేశంతో. ఆ పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడగానే ఫస్ట్ నో అన్నాను పాపతో అవ్వదని. కానీ వాళ్ళు ఫోర్స్ చేయడంతో ఒప్పుకున్నాను. నాకు ఒకటే అనిపించింది దేవుడిని గట్టిగా నేనైతే అనుకున్నాను. నాకు సర్కిల్ కావాలి. నాకు ఎలాగైనా నేను గెలవాలి ఇందులో. వద్దు అన్న వాళ్ళకి ఎందుకు ఇదంతా అన్న వాళ్ళకి నేనంటూ ఉండి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఇంకా దాంతోనే ఈవినింగ్ 5 మెంబర్స్ పిల్లలకి నేను ట్యూషన్ చెప్తాను. మెయిన్ సర్కిల్ నాకు కావాలి అని. మళ్ళీ టైలరింగ్ కోర్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే టైలరింగ్ దగ్గర కూడా చాలా మంది సర్కిల్ ఉంటారు అని. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడం నేర్చేసుకున్నాను. ఇంకా అక్కడ సర్కిల్‌లో చెప్పడానికి కూడా యూజ్ అవుతుంది. అలా ఇంట్లోనే ఏంటని ఎంత త్వరగా వంట చేసుకునేదాన్నంటే మెయిన్ అక్కడికి వెళ్లి నేర్చుకోవాలి. ఆ తపనమాట అలా ఉంటుంది. మా హస్బెండ్‌కి నిజంగా మార్నింగ్ డ్యూటీ అయితే 6:00కి వెళ్తే గ్రీన్ టీ కూడా నిజంగా నేను ఇచ్చేదాన్ని కాదండి. తనంతట తనే కలుపుకునేవాళ్ళు. అలాంటిది మన జూమ్ వల్లే కేవలం నేను గ్రీన్ టీనే కాదు ఆహ్, టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తుండుంటే ఆయనైతే షాక్ అయిపోతున్నారు. నీ జూమ్ కాదు గానీ, పోన్లే అసలు గ్రీన్ టీయే పెట్టేదానివి కాదు. అలాంటిది టిఫిన్ రెడీ చేస్తున్నావని. జూమ్ వింటూ ఇంక టిఫిన్ అసల పడుకొని ఇంక లేచేదాన్ని కాదండి అంత త్వరగా. అలాంటిది మన జూమ్ వల్లే లేవడం స్టార్ట్ అయింది. జూమ్ వల్లే ఈయనకి టిఫిన్ కూడా 6:00 కల్లా బాక్స్ కడితే ఇంకా పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈయన అదే అంటారు, "గ్రీన్ టీ ఇమ్మంటేనే ఇవ్వవమ్మా. పోన్లే నీ జూమ్ వల్ల నాకు టిఫిన్ అయినా దొరుకుతుంది" అనేవారు. నెక్స్ట్ ఇప్పటికొచ్చి 7 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. నేనైతే తనకంటూ ఏది రూ. 1 పెట్టి కూడా గిఫ్ట్ కొనలేదు. ఎందుకంటే ప్రతి రూపాయి తనదే. నాకు తన మనీ తనకే గిఫ్ట్ ఇవ్వడం నాకస్సలు నచ్చదు. మా ఫ్రెండ్స్ చాలామంది మమ్మల్ని కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. ఇలా అంటే, "నువ్వేంటి అసలా అలా ఉన్నావు? ఏం పర్లేదు వాళ్ళ మనీ అయితే ఏంటి? వాళ్ళకంటూ మనం ఒక షర్ట్ ఇచ్చినా హ్యాపీ ఫీల్ అవుతారు" అంటే నాకు మైండ్‌లో ఒకటే ఉండేది. తన మనీతో రూ. 1 మనం స్పెండ్ చేసినా ఇంక తనదే అవుతుంది గానీ, మనం ఇచ్చిన సర్ప్రైజు ఉండదు. మనం ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అనుకున్నాను. అలాంటిది వెస్టేజ్ ద్వారా ఇప్పుడు చెక్ ఎంతైనా కానివ్వండి. చెక్ అయితే మ్యాటరే కాదు. మనం ఎందుకంటే ఇప్పుడు నాకు హాస్పిటల్‌కి ఇవన్నీ అమౌంట్ సేవ్ అయినట్టే. నా హెల్త్ పరంగా నేను ఒక్క టాబ్లెట్ ఇప్పుడు ఏసుకోవట్లేదు. ఆ అమౌంట్ కూడా చూసుకునేటట్టయితే ఖచ్చితంగా నాకైతే చెక్కు 20,000 ప్లస్సే అని నేనైతే ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మామూలుగా ఒక్క హాస్పిటల్‌కెళ్తేనే ఫీజ్ 600 ఉంటది. కానీ ఎక్స్‌రేస్ అని, మలేరియా టెస్ట్‌లని, డెంగ్యూ టెస్ట్‌లని చాలానే రాసేసి ఒక 2,500, 3,000 వరకు అవుతుంది. ఆ అమౌంట్ అంతా నేనైతే సేవ్ చేసుకున్నట్టే. నెక్స్ట్ నా హెల్త్ పరంగా చూస్తే ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేశానో మా హస్బెండ్ అయితే ఒకటే అన్నారు, "నిజంగా నువ్వు చేస్తున్నావు. నేను ఈ మంత్ చెక్ కూడా నాకు 2,600 పడింది. ఇప్పుడు నెక్స్ట్ తన బర్త్‌డేకంటూ నేను ఖచ్చితంగా ఏదైనా గిఫ్ట్ కొంటాను. ఎందుకంటే తన రూపే కాదు నాకు వెస్టేజ్ ఇస్తున్న అమౌంట్‌తోనే నేను ఖచ్చితంగా తనకి ఈ ఇయర్ అయితే నేను గిఫ్ట్ కొంటానని నేనైతే కో కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇస్తాను కూడా. ఆ హ్యాపీనెస్సే నేను చూడాలి తన ఫేస్‌లోని." అలానే చెప్పాను. నేను ఖచ్చితంగా నా చెక్ అనేది నేను పెంచుకొని ఖచ్చితంగా మీకనేది నేను చూపిస్తాను. ఇంకా మీరైతే నన్ను ఫ్రీడమ్ ఇచ్చేయండి. ఇప్పుడు మేలో కూడా తను వైజాగ్ వెళ్తూ ఉంటారు. నేనైతే ఏలూరు వెళ్తాను. ఏలూరులో ఖచ్చితంగా 3 డేస్ ఉంటాను అనన్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఓకే అంటున్నారు. ఎందుకంటే వన్స్ మనం చేసేది మంచి పని.
ఆల్రెడీ బూట్ క్యాంప్సేనండి మెయిన్ మనకి. మా హస్బెండ్ ఫస్ట్ వద్దన్నా ఫస్ట్ నేను మోటివేట్ చేసి ఒక 1 అవరే రాజమండ్రి బూట్ క్యాంప్కి తీసుకొచ్చాను. అక్కడ సార్లు మాట్లాడింది, రిసీవ్ చేసుకునేవి నిజంగా ఒక ఫ్యామిలీలానేనండి. నాకు మొన్న సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్‌కి కూడా లక్ష్మీ మేడం ఫోన్ చేయగానే నేనేంతో అదే అన్నాను చూసారా, మాకు ఇన్విటేషన్ కూడా మా మేడం కాల్ చేసి మరి ఇంకా 1 అవర్ మీటింగ్ ఉంది. 1 అవర్‌లో కూడా నాకు కాల్ చేసి మరీ ఇన్వైట్ చేశారు మేడం అనగానే నిజంగా ఈయనైతే చాలా ఇదిగా ఫీల్ అయ్యారు. నేను ఇలా ఆనందంతో చెప్పడం, మా మేడం చూసారా 1 అవర్ ఉంటుండగా అయినా కూడా కాల్ చేసి వెళ్తున్నావమ్మా టీమ్‌తో వెళ్తున్నావా అని చూడండి ఎలా అడుగుతున్నారో. మాలో ఇలానే ఉంటది అని చెప్పి అనడం జరిగింది. ఇంకా మొత్తం ఈయనైతే సపోర్ట్ చేశారండి. ఎందుకంటే ఏలూరు ఇప్పుడు నన్ను మేలో 3 డేస్ ఖచ్చితంగా ఎళ్ళమన్నారు. మేలో నేను ఖచ్చితంగా వెళ్లి 3 డేస్ ఉండి, నా వరకు నేను చేయాల్సింది మొత్తం అంతా చేసే వస్తాను. ఇంకా నా గోల్ అయితే ఎలా అయినా 20 ప్లస్ తీసుకోవాలండి నెక్స్ట్ మంత్ కల్లా. నెక్స్ట్ 2 ఇయర్స్‌లోనే నేను 2,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకొని, ఒక కార్ అయితే ఆయనకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను. నా లాంగ్ టర్మ్ గోల్ అయితే అదేనండి. ఎలాగైనా నేను ఇది తప్ప నేను ఇంకేది ఇంకా వేరే ఆపర్చునిటీ వచ్చినా ఇంక నేను బ్రతికున్నంత వరకు వెస్టేజ్ తప్ప ఇంకా ఏది చెయ్యననైతే మైండ్‌లో ఫిక్స్ అయిపోయానండి. ఈయనైతే స్కూల్‌లో కూడా జాబ్ చేయమన్నారు. పాపతో వెళ్ళు అన్నారు. పాప హెల్త్ కండిషన్‌తో ప్రతిరోజు పాప 20 డేస్‌కి ఇంట్లో ఉంటే నాకు ఒకళ్ళని పర్మిషన్ అడగడం అనేది నాకు నచ్చదండి. ఎందుకంటే వాళ్ళని బ్రతిమలాడుకోవడం అస్సల ఇదవ్వదు. అందుకనే నేనంటూ ఏదైనా చేస్తాను అంటే ఇంకా వెస్టేజ్ అనేది ఆల్రెడీ చెప్పేసాను నేను ఆయనకి. హ్మ్. అంతేనండి. ఇంకా ఓవర్ టు యూ సార్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్, ఎక్సలెంట్. శ్వేత లీడర్స్ మేడం గుడ్ చెప్పాను కదా మార్నింగ్. నేను. నిన్న వచ్చిన టెస్టిమోనీ ఒకసారి చెప్పండి మేడం నోని కోసం. ఓకే సార్. సారీ. ఓకే మేడం. నిన్న నాకు 7:00కి ఒక కాల్ రావడం జరిగిందండి. కాల్ చేసి వాళ్ళు నోని ఇచ్చామమాట. కరెక్ట్‌గా 1 మంత్ అవుతుంది. నోని ఇచ్చిన తర్వాత ఆయనకి గురక బాగా పెడుతున్నారు. అయితే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అల్లుడి కోసం తీసుకున్నారు. ఎప్పుడైతే ఇంకా వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారో ఆ ప్రొడక్ట్ యూజ్ చేశారు. నాకు ఫోన్ చేసి ఎప్పుడెప్పుడు యూజ్ చెయ్యాలమ్మా అని అడిగారు. 5 డేస్ యూజ్ చేయండి. ఒక 2 డేస్ గ్యాప్ ఇవ్వండి అన్నాను. ఇంకలా ఫోన్ ఫాలో అప్ చేస్తున్నాను. బానే ఉందమ్మా అన్నారు. నిన్న ఆయనంతలో ఆయనే కాల్ చేసి నిజంగా చాలా బావుందమ్మా. నూనె యూజ్ చేసిన కాడనుండి నిజంగా నువ్వు ఆ టైంకి మా అత్తయ్య గారికి ఇవ్వడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అమ్మా. నిజంగా అని చాలా ఒకటంటే ఒకటి కాదు, లీడర్స్ చాలానే పొగిడారు. నేను ఒకటే అన్నాను. ఇప్పుడు నమ్మకంతో మీ అత్తయ్య గారు మీకివ్వడం జరిగింది. మీరు యూజ్ చేయడం జరిగింది. అదంతా మీ క్రెడిటే గానీ మాదసల ఏమీ లేదు అందులో అన్నాను. ఇంక వెంటనే వాళ్ళ వైఫ్‌కిచ్చారు. వాళ్ళ వైఫ్ అయితే ఒకటే అన్నారు, "మేడం అంటే పడుకుంటున్నాను పక్కన. నిద్ర పట్టేస్తే పర్లేదు మేడం. నిద్ర పట్టకపోతే గనక నాకైతే ఎలా ఉంటుంది అంటే ఆయన గురకల సౌండ్‌కి నిజంగా చాలా నైట్స్ నిద్ర లేకుండా నేను గడిపిన రోజులున్నాయి. మార్నింగ్ నుండి అంతా వర్క్ చేసుకొని పనులు చేసుకుంటాం. నైట్ కాసేపు పడుకుందాం అనేటప్పటికి ఆ గురక వల్ల నిజంగా నిద్ర పట్టేది కాదు. ఆ గురక నిజంగా చాలా కంట్రోల్ అయింది మేడం" అని చెప్పి నిజంగా ఆవిడంటే నాకు ప్రతీదీ మా డ్యాడీతో షేర్ చేసుకోవడం అలవాటు. మా డ్యాడీ అంటూ ఉంటారు, మా పాపని డాక్టర్ చదివించాలి అని. నిన్న ఒకేసారి ఫోన్ చేసి డ్యాడీ నువ్వు మనవరాల్ని డాక్టర్ చేయాలనుకుంటున్నావు. ఆ డాక్టర్ ఫీల్ నాలో అయిపోయింది డ్యాడీ. నాకు వాళ్ళు మార్నింగ్ కాల్ చేయగానే ఇంత అంత ఆనందం కాదు. మన వల్ల ఒకళ్ళకి మంచి జరుగుతుంది అని వాళ్ళ మాటల ద్వారా వింటే నిజంగా నాకు ఆనందం అంతులేదు డ్యాడీ అని చెప్పాను. డ్యాడీ కూడా ఆహా! చాలా హ్యాపీరా అని చెప్పి ప్రతీదీ నేను డ్యాడీతోనే ఫస్ట్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ కాల్ ఇలా కట్ అవ్వగానే ఇంక వెంటనే డ్యాడీకి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వాళ్ళ అత్తయ్య గారికి థైరాయిడ్ కిట్ ఇచ్చాం మొత్తం అంతా. ఆవిడైతే నమ్మకంతో అండి మీరు నమ్మరు 100 ఎంజీ పక్కన పెట్టేసి మొత్తం అన్ని మన ప్రొడక్ట్సే యూజ్ చేశారు. అల్లోవెరానండి, ఫ్లాగ్ షూ, శతావరి మ్యాక్స్, గ్యానోడర్మా, కాల్షియం కూడా మధ్యాహ్నం వేసుకుంటున్నారు. వెస్కేర్ కూడా ఇచ్చాము.
ఇవన్నీ వేసుకుంటూ ఒక 5 డేస్ అయిందండి. ఆవిడైతే థైరాయిడ్ టాబ్లెట్ వేయట్లేదు. మనం ఫోన్ ఫాలో అప్ చేస్తున్నప్పుడు అడిగానమాట. అంటే కొంచెం కాలైతే వాపుందమ్మా, కానీ అంతా బానే ఉంది. అంటే మీరు ఎక్కువ సిట్టింగ్‌లో ఉంటారు కదా ఆంటీ. దానివల్ల వాళ్ళది కిరాణా షాప్ మాట. అయితే మార్నింగ్ కూర్చుంటారు ఆవిడ. ఇంకా మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటారేమో వాళ్ళ కోడల్ని పెట్టి. తర్వాత మళ్ళీ నైట్ వరకు ఆవిడే ఉంటారు లీడర్స్. ఇంకా అయితే కాళ్ళు వాస్తున్నాయంటే మళ్ళీ మార్నింగ్ నుండి ఏమేమి చేస్తారంటే వాకింగ్ కూడా కొంచెం చేస్తూ ఉండండి. అటు ఇటు ఒకే ప్లేస్‌లో అలా కూర్చోవద్దు అని అన్నీ ఆవిడ మార్నింగ్ నుండి జర్నీ ఏంటి అని అనేది అడిగితే, ఇంకా మార్నింగ్ లేస్తున్నానమ్మా 100 ఇదేంటి అలోవెరా టాబ్లెట్ ఏస్తున్నాను అని అన్నీ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఒకటే అడిగాను, మీరెక్కడ థైరాయిడ్ టాబ్లెట్ చెప్పలేదు అంటే, అయ్యో అమ్మ ఇంక థైరాయిడ్ ఆపేసానంటే, మీరు ఆ థైరాయిడ్ అనేది టాబ్లెట్ ఆపొద్దు మేడం. అది కంటిన్యూ చెయ్యండి. అది కంటిన్యూ చేస్తూనే ఇది యూజ్ చేయండి అని చెప్పాను. యూజ్ చేయండి అని చెప్తే ఆవిడ మా మాట ప్రకారం ఇంకా థైరాయిడ్ 100 ఎంజీ కూడా పక్కన పెట్టి నమ్మకంతో మన ప్రొడక్ట్స్ అనేదే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ మంత్ మేలో వెళ్తాం కదండీ! మేలో వెళ్ళిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ అనేది ఇంకా చేపిస్తాం ఆవిడకి. ఆవిడకైతే ఇప్పటి వరకు కాళ్ళ నొప్పులన్నారు. మోకాళ్ళ నొప్పులు కూడా కొంచెం క్లియర్ అయినాయమ్మా అన్నారు. 5 డేస్, 4 డేస్‌కి ఒకసారి అలా ఫోన్ ఫాలో అప్‌తో మాట్లాడుతూనే ఉంటామండి అందరితోని. ప్రొడక్ట్ ఇచ్చి అయితే వదిలేయము. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉందో కనుక్కొని నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలా అని మా అప్లైనర్స్‌కి కాల్ చేసి కూడా అడగడం జరుగుతుంది. అంతేనండి. థ్యాంక్ యూ లీడర్స్. ఈ అవకాశం అందరూ ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఓవర్ టు యూ సార్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ, మంచి సెషన్ ఇచ్చారు. లీడర్స్ విన్నారు కదా, నేను చెప్పాను కదా తపన అయితే ఉంది కానీ తపస్సు చేశారని. ప్రతి ఒక్కళ్ళకి నాలో కూడా అంతేనండి. ఫస్ట్ అని నెగిటివ్స్ వస్తాయి. మేడం అయితే చాలా పాజిటివ్ గా ఉండేవారు, కానీ ఇంట్లోంచి నెగిటివ్ స్టార్ట్ అయిందండి. నేనైతే లైవ్ లో చూశాను ఫస్ట్ టైం మేడం ని రాజమండ్రి బూట్ క్యాంప్ కి. జస్ట్ మేడం అయితే 1 అవర్ అన్నారు, కానీ 1 అవర్ అయితే లేరండి వాళ్ళ హస్బెండ్. నాకు తెలిసి ఒక 20 మినిట్స్ ఉన్నారేమో. అంటే ఆ 20 మినిట్స్ వాల్యూ ఏంటనేది నాకు అర్థమైంది అనమాట. సో చాలా మంది ఆ, మనకెందుకులే వాళ్ళు వినర్లే, వాళ్ళు వాళ్ళకి చెప్పిన వేస్ట్ అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ మన ఇంట్లోనే అలాంటి ప్రాబ్లం వస్తే మనం వదిలేస్తామా? మేడం కూర్చోబెట్టారండి. సో అలాగే ప్రతిదీ కూడా మనము అదే ఇంటెన్షన్ తో మనం తీసుకున్నట్టయితే ఎవ్వరు వినరు, ఎవరు రారు అని కాదండి. ప్రతి ఒక్క ఇంట్లో మనం ఈ మన వెస్టీజ్ పవర్ ని తీసుకెళ్ళినట్టయితే, ఐ మీన్ ప్రొడక్ట్ తీసుకెళ్ళినట్టయితే ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ పవరే, ఎలాగైతే వాళ్ళ హస్బెండ్ అసలు ఇష్టమైతే లేదండి. నేను ఆ రోజు క్లియర్ గా చెప్తున్నాను. నేనైతే అసలు అంత హోప్స్ అయితే పెట్టుకోలేదు. బట్ కోరుండి నాకు ఆ పేస్టే కావాలి, నాకు మీ ప్రొడక్ట్, నాకు థ్రోట్ బాగాలేదు వేయండి అని కోరుండి అతను అలా అడుగుతుంటే, అంటే మన ప్రొడక్ట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి ఎలా మారుస్తుంది అనేది నాకు క్లియర్ గా అర్థమైంది అనమాట. సో విన్నారు కదా టెస్ట్ మోనీస్. సో ప్రొడక్ట్ అండి, ప్రొడక్ట్ ప్రొడక్ట్ ప్రొడక్ట్. ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ మనము ఇస్తామో తర్వాత ప్రొడక్టే మాట్లాడుతుంది. మనకి వర్క్ అయితే కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా లీడర్స్ అనేది మన టీంలోకి వస్తారు. సో బీ రెడీ. ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. ఎలా అయితే మన సాహు సార్ విఎంసీఎం మెంబర్ 12 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారో, సో బీ రెడీ. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అవకాశాలు అందరికీ ఉంటాయండి, కానీ ఆకలి ఎవరికి ఉన్నదో ఒక్కసారి మనమే నిర్ణయించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. ఏదైనా సరే మనము దారిని మనకి రెడీగా లేదండి, సృష్టించుకోవడమే. ఎస్ లీడర్స్, సృష్టించుకోవడమే. దారి అనేది మనమే సృష్టించుకోవాలి. ఎలాగైతే ఈ రోజు నా టీం నుంచి శ్వేత మేడం సృష్టించుకున్నారో, నాకు తెలిసి అదే ప్లేస్ లో ఏ లేడీ ఉన్నా కూడా
ఇంకా రెండో క్వశ్చన్ లేకుండా రిజెక్ట్ అండి. మనసులో తపనున్నా కూడా అవకాశం లేదు కాబట్టి రిజెక్ట్ అంతే. అలాంటి వాళ్ళని చాలా మంది చూశాను, కానీ సృష్టించుకున్నారండి. ప్రొడక్ట్ ద్వారా ప్రొడక్ట్ ఇచ్చి సృష్టించుకున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లక్ష్మి మేడం, ఓవర్ టు యు మేడం. సార్ ఈరోజు ఛాంపియన్ డే కోసం ఒకసారి చెప్తారా సార్? సార్ ఎస్ మేడం. లీడర్స్, వైజాగ్ లో ఒక అద్భుతమైన ఈవెంట్ జరగనుందండి. ప్రతి నెల మనకి ఛాంపియన్స్ డే అనేది వైజాగ్ లో అయితే మనము మన టీం నుంచి కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఈ మంత్ కూడా మనము 16వ తారీఖు అంటే ఈ రోజు మనము మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఛాంపియన్స్ డే మనం కండక్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ మంత్ ఎవరైతే ఫాస్ట్ స్టార్ట్ 8% నుంచి ఎవరైతే అచీవ్మెంట్ తీసుకున్నారో, సో ప్రతి ఒక్కళ్ళు దీనికి తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వైజాగ్ లోకలే కాదండి, చుట్టుపక్కల మనము వచ్చినట్టయితే ఈ మన బిజినెస్ లో ఇన్కమ్ అండ్ మనకి హెల్త్ తో పాటు వెల్త్ తో పాటు మనకి నేమ్ అండ్ ఫేమ్ కూడా మన బిజినెస్ లో 100% దొరుకుతుందండి. బయట నేను విన్నాను టెస్టిమోనీస్ మన టీంలోంచే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టీచర్స్ గా ఒక కంపెనీలో ఎంప్లాయ్ గా చాలా చోట్ల వర్క్ చేస్తున్నా కూడా ఎవరి గుర్తింపు అనేది లేదండి. గుర్తింపు అనేది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి గుర్తింపు మనకి లభిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో అది ఇంకా వేరే మాటలు చెప్పనవసరం లేదు. అలాగే ఆ ఇన్స్పిరేషన్ తో మనకి ప్రతి నెల ఛాంపియన్స్ డే జరుగుతుందండి. అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క లీడర్ తన టెస్టిమోనీ క్లియర్ గా, ఎలాగైతే ఈరోజు మనం మార్నింగ్ జూమ్ లో టెస్టిమోనీ విన్నామో అది రియల్ అండి, రియల్ అయితే కాదండి. సో ఏది డబ్బులు ఇచ్చి చెప్పించింది కాదు, రియల్ గా హార్ట్ఫుల్ గా క్లియర్ కట్ గా మేడం చూపించారు చూసారా, విత్ రిపోర్ట్స్ విత్ ప్రిస్క్రిప్షన్స్ తో. సో ప్రతి ఒక్క ఇంట్లో కూడా చెప్పండి. అలాంటి టెస్టిమోనీస్ ఈరోజు మనకి ఛాంపియన్స్ డేలో వచ్చి చెప్పడానికి ఛాంపియన్స్ రెడీగా ఉన్నారండి. మీరు రెడీయా? సో ఎవరైతే ఒక 1 అవర్ ముందుగానే వస్తారో వాళ్ళు కూడా ఛాంపియన్స్, వాళ్ళ టీం నుంచి కూడా ఛాంపియన్స్ పుష్కలంగా రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. మేడం, ఓవర్ టు యు మేడం. ఓకే సార్. బదు సార్, ఈ రోజు కొత్త వాళ్ళు వచ్చారు సార్. వెస్టీజ్ లో మీరు పొందిన హ్యాపీనెస్ ఒక 2-3 మాటల్లో, అంటే ఆల్రెడీ మీరు ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు, మరి వెస్టీజ్ ద్వారా ఏం తీసుకున్నారు? ఎస్ మేడం, ఎస్. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ఈరోజు వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే నిజంగా చెప్తున్నాను, నా రియల్ బిజినెస్ లో నేను ఏదైతే ఇప్పటి వరకు నేను చేస్తున్నానో దానికన్నా ఆ వెస్టీజ్ని ప్రాణం కన్నా ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే చాలా అంటే చాలా అండి. డబ్బు ఓకే, కాదనట్లేదు నేను, కానీ అంతకు మించి హ్యాపీనెస్ అండి. ఒక రిలేషన్షిప్, ఒక హ్యాపీనెస్ అనేది నాకు వెస్టీజ్ లో కలిగిందండి. మై సెల్ఫ్ షేక్ బహాదూర్. నేను లాస్ట్ 25 years నుంచి కూడాను నేను ఒక బిజినెస్ మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. నేను రీసెంట్ గా లాస్ట్ 2 years బ్యాక్ నేను వెస్టీజ్ ని టేకప్ చేశాను అనమాట. సో ఇది కూడాను ఒక హెల్త్ ప్రాబ్లం ద్వారానే చేయడం జరిగింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము బయట ఏదైనా సరే జాబ్ లేదంటే ఏదైనా బిజినెస్ ఏదైనా చేస్తామండి, కానీ అది మనం ఉన్నంత వరకే. మనం ఒక్కసారి ఏదైనా సిక్ అయినా, ఏదైనా ప్రాబ్లం వల్ల మనం లేకపోయినా కూడాను మన నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి చాలా సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుందండి. కానీ వెస్టీజ్ అనేది 3 generation బిజినెస్ అండి. నాకు ఈ పాయింట్ చాలా నచ్చింది అనమాట. ఈ బిజినెస్ లో నేను ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది. సో నేను వెస్టీజ్ ని 3 generation ఇన్కమ్ కోసం నేను 100% చేస్తున్నాను. నేను కొత్త వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, కమిట్మెంట్ గా ఉండండి. వెస్టీజ్ రెడీగా ఉంది ఇవ్వడానికి. ఏదో ఈ రోజు చెప్పాం రేపు చెప్పామని కాదండి. మనకి సక్సెస్ వచ్చేంత వరకు మనం వెస్టీజ్ చేయడమేనండి. ఎవరైతే కమిటెడ్ గా మీటింగ్స్ కి రెగ్యులర్ గా అటెండ్ అయ్యి
రెగ్యులర్ గా ఎవరైతే ప్లాన్స్ చేస్తున్నారో వాళ్ళకి 100% వెస్టీజ్ వాళ్ళతోనే ఉందండి. ఈ రోజు మన ముందున్న లక్ష్మీ మేడం గాని, నాకు గాని, మన అప్లైనర్ అందరికి టాప్ అప్లైనర్ సాహు సార్ గాని, వాళ్ళ అప్లైనర్ మనందరి అప్లైనర్ టాప్ అప్లైనర్ మోహన్ రావు సార్ అండ్ సుబ్బయ్య శెట్టి గారు 50 లక్షల ఇన్కమ్ అండి. వీళ్ళందరికీ కూడా ఒకటే ప్లాన్ అండి, ఒకటే ప్రొడక్ట్, ఒకటే కంపెనీ. సో అందరికీ ఒకటే ఆపర్చునిటీ. సో మీకుందా తీసుకోవడానికి ఆపర్చునిటీ? సో మనమే నిర్ణయం తీసుకుందాము. డిసైడ్ అవ్వండి, ఫిక్స్ అవ్వండి. నేను ఎన్ని చెప్పినా కూడా నా అప్లైనర్ నాకు ఎన్ని చెప్పినా కూడా నేను ఎప్పుడైతే డిసైడ్ అవుతానో నాకు కావాలి అని అప్పుడే నాకు వెస్టీజ్ దొరుకుతుందండి. నేనైతే అది గట్టిగా నమ్మాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను వెస్టీజ్ ద్వారా. ఈ 25 years లో నా రియల్ బిజినెస్ లో నేను పక్క రాష్ట్రం కూడా వెళ్ళలేని వాడిని. వెస్టీజ్ ద్వారా దేశాలు తిరిగి వచ్చాను. 1 కాదు 2 కాదండి, 5 దేశాలు తిరిగి వచ్చాము. ఆకాశంలో ఎగిరాము, సముద్రంలో నడిచాము, ఎంజాయ్ చేసామని చెప్పాలి, నిజంగా చెప్పాలంటే. సో వెస్టీజ్ లో చాలా ఉందండి. ఒక డబ్బే కాదు, ఒక హెల్తే కాదు, ఒక హ్యాపీనెస్ అండి. మనిషికి ఎంత చేసినా ఆనందం లేకపోతే ఎందుకండి చెప్పండి లీడర్స్? ఎంత మనం కష్టపడినా కూడాను మనకి ఒక హ్యాపీ మూమెంట్ అనేది లేకపోతే ఎలాగండి? మా మదర్ కి, మా ఫాదర్ కి హెల్త్ ఇచ్చింది, నాకు హ్యాపీనెస్ ఇచ్చింది, మా పిల్లలకి హెల్త్ ఇచ్చింది, హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇలాంటి ఈ ప్లాట్ఫామ్ లో మనకి రికగ్నైజేషన్స్ కానీ, గుర్తింపు కానీ, ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా అనేది మనకి వెస్టీజ్ సిస్టమ్ నేర్పిస్తుంది. సో వీటన్నిటికీ మెయిన్ ఊపిరి మీటింగ్. ఇవన్నీ కావాలి, సక్సెస్ కావాలి అంటే మీటింగ్. సో ఈ రోజు ఎవరైతే 80+ లీడర్స్ ఇందులో అటెండ్ అయ్యారో, ఈ వైజాగ్ సరౌండింగ్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీగా మధ్యాహ్నం ఈరోజు ఛాంపియన్స్ డేకి అటెండ్ అవ్వండి. సో ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ అనేది ఎవరి చుట్టం కాదు. సో ప్రతి ఒక్కళ్ళు రీచ్ అవ్వచ్చు. బీ రెడీ. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సెషన్ సార్. ఈ రోజు చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే చిలక పలుకుల్లాగా తన ఎక్స్పీరియన్స్ ఈ రోజు మనకి షేర్ చేయడం జరిగింది మన శ్వేత మేడం. మై డియర్ ఫ్రెండ్స్, మరి కొలెస్ట్రాల్ తో మేడం అయితే ఈ రోజు స్ట్రాంగ్ అయ్యారు. అదే కొలెస్ట్రాల్ నేను రాజేశ్వరి మేడం కి, విజయ సూర్య మేడం టీమ్ లో అదే కొలెస్ట్రాల్ నా క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళ పాపకి చాలా తరచుగా ఫీవర్ వస్తుందక్క. ఎప్పటికప్పుడే 5 years బాబు పాప నాకు ఐడియా లేదండి. అంటే అలాంటి టైంలో నేను నా క్లినిక్ లో కొలెస్ట్రాల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి నేను సేల్ చేశాను లీడర్స్. నేను సేల్ చేసి 605 రూపీస్ తీసుకున్నాను ఆమె దగ్గర. ఆమె వెళ్ళి యూజ్ చేశారు. యూజ్ చేసిన 20 days 1 month వరకు ఆమె దగ్గర నుంచి మనకు కాల్ కానీ ఏమీ రాలేదు. మళ్ళీ ఆమె రిటర్న్ మన దగ్గరికి వచ్చి, అక్క ఈ కొలెస్ట్రాల్ మళ్ళీ నాకు 1 month అయిపోయింది, నాకు కావాలి అని చెప్తే అప్పుడు నేను ఐడి వేయడం జరిగింది ఆమెకి. ఐడి వేసి మీ ఐడిలో కొనుక్కోండి, మీరే వెళ్ళి కొనుక్కుంటే మీకు డిస్కౌంట్ ప్రైస్ మీద వస్తుందని చెప్పి అదే డిస్కౌంట్ ప్రైస్ మీద చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ మదర్ కి కూడా గ్యాస్ట్రిక్ ఉంది. కొలెస్ట్రాల్ వేసిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఆమె ఎంత హ్యాపీ అంటే, ఎప్పుడు తరచుగా జలుబు ఫీవర్ వచ్చిన పిల్లలకి అసలు మెడికల్ గా ఎటువంటి ప్రాబ్లం లేదండి. అంత మిరాకిల్ అయిన ప్రొడక్ట్ అండి. ఆవు ముర్రిపాలతో తయారు చేస్తారు కొలెస్ట్రాల్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో ప్రతిరోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి పెడతా ఉంటాం, కానీ అందులో ఉన్నది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఏనండి. కానీ ఎటువంటి బాడీకి బయట ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి బాడీని కాపాడుకునే ఇమ్యూనిటీ పవర్ అయితే లేదు, ఓన్లీ కొలెస్ట్రాల్ లోనే ఉందండి. అమ్మ పాలు ఎంత ప్యూర్ గా ఉంటుందో మదర్ ఫీడింగ్, అలాగే ఈ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎప్పుడైతే అది ఇచ్చానో దాని తర్వాత ఆమెకి నమ్మకం వచ్చి గ్యాస్ట్రిక్ కోసం సఫర్ అవుతున్నారని చెప్పి రాజేశ్వరి మేడం కి బ్రాంచ్ ఆఫీస్ కి తీసుకొని రావడం జరిగిందండి. ఒకే ఒక గ్యాస్ట్రిక్ కోసం యూజ్ చేసిన ఈ రోజు లేడీ ఆరిలోవాలో వండర్ఫుల్ గా ఈ రోజు స్టార్ డైరెక్టర్ గా 2 LOB తీసుకుంటున్నారండి. 50,000+ ఇన్కమ్ మై డియర్ ఫ్రెండ్స్.
చూసారా? అంటే మనం అనుకుంటాము ప్లానింగ్ చెప్పేసాం కదా, బస్ స్టాప్ లో చెప్పాము, లేదంటే మా క్లినిక్ లో చెప్పాము, లేదంటే ఇళ్లలో చెప్పాము, పక్కన చెప్పాము, టెంపుల్ లో చెప్పాము. నో అండి. ప్లానింగ్ చెప్పిన తర్వాత వాళ్ళతో మీరు ఏదైనా బాండింగ్ పెట్టుకోవాలంటే ప్రొడక్ట్ రిలేషన్ పెట్టుకోండి. ఒక పేస్ట్ ఇవ్వండి, ఒక సోప్ ఇవ్వండి, ఒక డిష్ వాష్ ఇవ్వండి, ఏదో ఒక ప్రొడక్ట్ ఇచ్చారంటే నెక్స్ట్ కాల్కి మీకు ప్రొడక్ట్ మాత్రమే మాట్లాడుతుందండి. అంత అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ కొలెస్ట్రామ్ అండి. ఈ గ్రూప్ లో ఎవరైతే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారో, మీరు ఫ్యూచర్ వాళ్ళకి ఏమి ఇస్తాం అనుకుంటున్నారో నాకైతే తెలియదండి. బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఫ్యూచర్, కానీ బెస్ట్ హెల్త్ ఇవ్వాలండి. ఫస్ట్ బేసిక్ గా ఫస్ట్ హెల్త్ ఇవ్వాలి. 20 years వచ్చినా కూడా ఈ రోజు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయండి చిన్న చిన్న పిల్లలకి ఈ రోజు థైరాయిడ్ అండి. 7 years పాపకి థైరాయిడ్. మొన్న నాకు ఒక పేషెంట్ రావడం జరిగింది. అంటే మనం తినే ఫుడ్ లో సమతుల్యమైన పోషకాలు లేకపోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అలాంటి ప్రొడక్ట్ మనం కొనుక్కుంటూ మనం హెల్తీగా ఉంటూ ఒక 6 members కి షేర్ చేయడమే బిజినెస్ అండి, డైరెక్ట్ సెల్లింగ్. మనం నెట్వర్క్ ని తయారు చేస్తున్నాం. చాలా మంది చైన్ సిస్టమా మేడం? చైన్ సిస్టమ్ కాదండి. ఎక్కడైనా ప్రొడక్ట్ కొంటాం. ఆ కొనే ప్రొడక్ట్ మన ఇండియన్ ప్రొడక్ట్ మన ఐడిలో కొనుక్కుంటే డబ్బులు మనకు వస్తాయి కదండి. సో చిన్న మీరు ప్లానింగ్ చేసుకుంటే అద్భుతమైన బిజినెస్ చేసుకోవచ్చు. బయట ₹1,00,000 ఇన్కమ్ సంపాదించాలి అంటే అసాధ్యం అండి. అది సాధ్యమే లేదు ఇప్పుడున్న రోజుల్లో. కానీ మన వెస్టీజ్ లో 1 lakh సంపాదించడం చిటికలో అండి. ఈ రోజు షేక్ బహదూర్ సార్ మరి ఎన్నో రోజులు దేనికి కనెక్ట్ అవ్వలేదండి. అయినా ఒక బిజినెస్ ప్లాన్ కనెక్ట్ అవ్వలేదు, నెక్స్ట్ కార్ కనెక్ట్ అవ్వలేదు, దేనికి కనెక్ట్ అవ్వలేదు. కానీ ప్లానింగ్ చెప్పేటప్పుడు ఫారిన్ ట్రిప్ దగ్గర కనెక్ట్ అయ్యారు. చూడండి, ఎవరో ఒక పర్సన్ దేనికో ఒక దానికి కనెక్ట్ అవుతారు. కొంతమంది హెల్త్ కనెక్ట్ అవుతారు, కొంతమంది రికగ్నిషన్ కనెక్ట్ అవుతారు, కొంతమంది రాయల్టీ ఇన్కమ్ కనెక్ట్ అవుతారు సార్ కొంతమంది కార్ కనెక్ట్ అవుతారు, సార్ ఏమో ఫారిన్ ట్రిప్ కి. ఏదైతే కనెక్ట్ అయ్యారో అదే ఫారిన్ ట్రిప్ కి ఇయర్లీ 2 trips వెళ్తున్నారు ఆయన. ఇయర్లీ 2 trips. అదే సింగిల్ గా అదే మెడికల్ లో ఉంటే వెళ్ళలేరు కదండి మై డియర్ ఫ్రెండ్స్. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఏదైనా ఉంది అంటే నేను చాలా గ్రేట్ గా చెప్తానండి. వండర్ఫుల్ అండి. వెస్టీజ్ అర్థమైంది అంటే మన పేరెంట్స్ ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే మనకి వెస్టీజ్ అర్థమవుతుంది. లేదు వెస్టీజ్ అర్థం కాలేదు, బయట ఎన్నో స్ట్రగుల్ అవుతున్నారు అంటే నాకు అనిపిస్తుంది అయ్యో వీళ్ళకి లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుందా అని. అంత అద్భుతమైన లైఫ్ అండి. ఫారెన్ ట్రిప్ వెళ్ళిన తర్వాత 1400 people క్రూజ్ షిప్ లో చూసి అనిపించింది. అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మన వెస్టీజ్ లో ఈ రోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఫ్యామిలీతో ఈ రోజు మనతో పాటు మన పక్క టేబుల్లో మనకి లంచ్ ఆర్ డిన్నర్ లో కనిపిస్తున్నారు. ఎంతో మంది క్వాలిటీ పీపుల్ కనిపిస్తున్నారు. చిన్న చిన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒకేలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చేది వెస్టీజ్ అండి. సో అంత వండర్ఫుల్ లైఫ్ స్టైల్ ని వదులుకోవద్దు. చిన్న చిన్న రిజెక్షన్స్ వచ్చినాయని, చిన్న చిన్నగా నో నెగిటివ్స్ వస్తున్నాయని పక్కన పెడితే మీ గోల్ కూడా మీరు ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారండి. అవతల వాళ్ళ ఎస్ఆర్ నోలో మీ గోల్ లేదండి. వాళ్ళు నో అన్నా సరే, వాళ్ళు కాకపోతే ఇంకొకరు నెక్స్ట్ ఆపర్చునిటీ. మీకు రంటూ స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ 6 team ని మీకు పంపిస్తుంది. ప్రతిరోజు ఎనర్జెటిక్ గా ప్లాన్ చేయండి. ఖచ్చితంగా నమ్మకంగా నాకు ఒక లీడర్ వస్తారని ప్లాన్ చేయండి. 1 to 1 చేయండి. ప్రొడక్ట్ అవేర్నెస్ తెలుసుకోండి, సిస్టమ్ తెలుసుకోండి, 7 steps తెలుసుకోండి. యూజ్ ద ప్రొడక్ట్. బెస్ట్ కస్టమర్ గా ఉండండి. 100 PV కాదు, 200 PV ఇంటికి వాడే బెస్ట్ కస్టమర్ గా ఉండండి. 100% హెల్దీగా ఉంటారు. 6 legs 1:6 ఒక 6గురికి ఖచ్చితంగా షేర్ చేయాలని ఒక మంచి సంకల్పం పెట్టుకోండి. 100% ఒక 2-3 years మీరు ఎఫర్ట్ పెడితే తర్వాత మీకు వచ్చే ఫ్రూట్స్ మీరు నమ్మలేరండి. నెలకి ₹1,00,000 పైగా మీ అకౌంట్ లో 11వ తేదీన పడుతూనే ఉంటుంది. లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా డెసిషన్ తీసుకోండి. ఈ రోజు రాజమండ్రిలో అద్భుతమైన టీం రన్ చేస్తారు. మన శ్వేత మేడం కి అందరూ కూడా బ్లెస్ చేస్తూ ఈ రోజు మేడం సెషన్ మీద మనం అందరం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. అలాగే అనుష మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వన్ ఆఫ్ ద అప్లైనర్ అండి మన శ్వేత మేడం కి అనుష మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్వేత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఫస్ట్ మేడం అంటే మేడం లాంటి మీలాంటి మంచి అప్లైనర్స్ మాకు దొరకడం నిజంగా మా అదృష్టం సార్. లక్ష్మి మేడం కానీ మీరు కానీ మాకు ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటారు. అలాగే మాతో ఫీల్డ్కి వచ్చి మాకు అన్ని సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మేడం మీకు థ్యాంక్ యూ మేడం. శ్వేత మేడం చాలా వండర్ఫుల్గా చెప్పారు. సెషన్ అయితే చాలా బాగా నాకు హ్యాపీ అనిపించింది. నాకు చాలా మంచి లీడర్ దొరికారు అనిపించింది ఆవిడ మాటల్లో. చాలా బాగుంది ఈరోజు. అంటే ఆవిడకి వచ్చిన టెస్ట్ మోనిసే అంటే తనకు వచ్చిన పాపకు కానివ్వండి, తనకు వచ్చిన అంటే
ఈ వెస్టేజ్ ద్వారా తను తీసుకున్న హెల్తే బాగా అంటే చెప్పడం జరిగింది రిపోర్ట్స్తో సహా. చాలా హ్యాపీ అనిపించిందండి. మేడం అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్వేత మేడం. థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్ అండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అప్లైనర్స్ సపోర్ట్ 100% చేస్తారు మేడం. ఎందుకంటే ఒక గోల్ పెట్టుకొని వచ్చాం మేడం లైఫ్ లో ఏదో సాధిద్దామని. కానీ అందులో మీరు కూడా ఒక భాగం అయ్యారు. విజయనగరంలో మిరాకిల్ టీం రెడీ చేయండి మేడం. మీరు అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు. మీరు గట్టిగా యూనివర్సల్ అడిగితే ఖచ్చితంగా మీకు సపోర్టింగ్ అనేది దొరుకుతుంది. మీరే ఎందుకు కాకూడదు ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మేడం. విజయనగరంలో ఎంతో మంది టీమ్స్ వస్తున్నాయి. షేక్ బహదూర్ సార్ టీం నుంచి ఒక యూసిడి మీరు ఎందుకు కాకూడదు? మీరు అనుకోండి, పాజిటివ్ గా అనుకోండి. అంతా హ్యాపీగా ఉన్నప్పుడు చేయడం కాదు మేడం, చిన్న చిన్న ఛాలెంజెస్ వచ్చేటప్పుడు చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు సపోర్టింగ్ అనేది దొరుకుతుంది. మీరు చాలా స్ట్రాంగ్ లీడర్ మేడం, అందుకే మీకు స్ట్రాంగ్ టీం కనెక్ట్ అయ్యి ఉండే. సో ఆల్ ది బెస్ట్ మేడం. మీ థ్యాంక్ డ్రీమ్స్ యూ అన్ని మేడం. కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ అలాగే మేడం. సాయిసుధా మేడం మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఆల్రెడీ గుడ్ ట్రైనా మార్నింగ్ బస్సా? బాబు సార్. ట్రైన్ కే మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ బాదు సార్. గుడ్ మార్నింగ్ శ్వేత మేడం. గుడ్ మార్నింగ్ శ్వేత మేడం. మేడం గుడ్ ఫస్ట్ మార్నింగ్. టైం సెక్షన్ అయినా చాలా బాగా చెప్పారండి నిజంగాను. అలాగే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏంటంటే ఎలా మాట్లాడాలి ఏంటి అని మన లక్ష్మి మేడం మనకి ఎలా చెప్తున్నారు, మనం అలాగే చెప్పుకుంటూ మన టీం ని ముందుకే తీసుకొని వెళ్దాం మేడం. రాజమండ్రిలో మీరు మేము కలిపి ఒక మంచి టీం చేసుకొని లక్ష్మి మేడం ని ప్రతి నెల మన ఊరు వచ్చేలా చేసుకుందాం మేడం. ఇలాంటి సెక్షన్లు ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, తప్పకుండా. విజయనగరం వైజాగ్ వస్తున్నాను రాజమండ్రి నుంచి ఛాంపియన్ డేకి అని మన వాళ్ళందరికీ. ఓకే మేడం. నేనైతే ఛాంపియన్ డే కి రాజమండ్రి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాను మేడం. నేనైతేను లీడర్స్ మనం ఎంత దూరం అన్నది కాదు, మనం ముందు మనం ఉంటే మన టీము మనతో పాటు వస్తారండి. అక్కడ మనం కనబడ్డామంటే ఎందుకు వెళ్ళారు ఏంటి అని మన టీం అడుగుతారు. చెప్తాము, చెప్తే కనుక వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్ పెట్టి వస్తారు. మనమే వెళ్ళకపోతే మన టీం కూడా రారు. నేనైతే మటుకు ఒకటే అనుకుంటాను, ఎంత దూరం అన్నది కాదు, నేను అక్కడ కనబడుతున్నానా లేదా అన్నది. అది కూడా నేను లక్ష్మి మేడం విజయ మేడం దగ్గరే నేర్చుకున్నానండి. నేను లేడీస్ అని చెప్పి మనం భయపడుతూ ఇంట్లో ఉంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేమండి. భయం అయితే పోగొట్టుకోవాలండి. ఆ భయం పోగొట్టుకున్నది అయితే మటుకు వెస్టీజ్ వల్లేనండి. థ్యాంక్ యూ వెస్టీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాజమండ్రిలో ఒక 3 టీమ్స్ నాకు స్టార్ట్ అయినాయండి. ఒకటి సాయిసుధా మేడం, 2 మన షేక్ బహదూర్ సార్ శ్వేత మేడం, 6th లైన్ గిరిజా మేడం, డౌన్ లైన్ ఒక లేడీ నిన్నే ఐడి వేయడం జరిగింది. ఈ 3 లైన్స్ కూడా ఇంకా రాజమండ్రిలో ఫాలోఅప్ చేయడం జరుగుతుందండి. రాజమండ్రిలో కూడా టీం అనేది పికప్ చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆల్ ది బెస్ట్. అలాగే లీడర్స్ మీకు థ్యాంక్ యూ మా. మ్యూట్ ఆన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మన మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అనుకుంటే హ్యాపీగా మీ ఒపీనియన్, జెంట్స్ లేడీస్ అందరూ కలిపి మీ ఒపీనియన్ సింగిల్ గా చెప్పండి. అలాగే కొలెస్ట్రాల్ మీద మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా అది కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. జెంట్స్ చాలా వరకు ఉన్నారు. ఏం సార్ బహదూర్ సార్, మరి జెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు సార్ మీరు మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్వేత మేడం. గుడ్ మార్నింగ్. టెస్టిమోనీ morning, కొలెస్ట్రామ్ కోసం అయితే మా పాపకు కూడా సేమ్ రిజల్ట్ అండి. ఎంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అంటే మా పాపకైతే ఇయర్లీ నేను ఒక 1 lakh దాకా ఖర్చు పెట్టేదాన్ని. మన వైజాగ్ లో కావచ్చు, విజయనగరంలో కావచ్చు, ఎక్కడైనా సరే చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉంటే తీసుకెళ్లాల్సిందే. తనకి ఇప్పుడు శ్వేత ఏదైతే చెప్పిందో ఇంకా వాళ్ళ పాపకు కొంచెం, మా పాపకైతే పాల ఉబ్బస పుట్టినప్పటి నుంచే కంటిన్యూగా నెబులైజేషన్స్, ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్ సిరప్స్, నేనైతే ఒక మెడికల్ కిట్టే రన్ చేసేదాన్ని. తన హెల్త్ అలా ఉండేది. సడన్ గా వచ్చేది. వచ్చిన తర్వాత ఇంకా తను ఎలా ఉంటది ఏంటని ఇది కూడా గ్యాప్ కూడా మాకు వచ్చేది కాదు. వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాల్సిందే. తీసుకెళ్ళామంటే 10 days 20 days అవ్వచ్చు హాస్పిటల్లో స్టే చేయడమే. తనకి రికవరీ అయ్యేంత వరకు ఎంటైర్ ఫ్యామిలీ అక్కడే ఉండేవారు. ఎలా లేదన్నా సంవత్సరంలో ఒక 1 lakh ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళామంటే 20,000 అయితే ఖర్చు పెట్టేవారు అండి. తన హెల్త్ అలా ఉండేది. సో అలాంటి దగ్గర నుంచి ఎప్పుడైతే నాకు వెస్టేజ్ పరిచయం అవడం జరిగిందో
నేను నాకు యూజ్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ వెంటనే నేను ఇంకా తనకు కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొలెస్ట్రాల్ ప్రోటీన్ పౌడర్ రెగ్యులర్ గా ఇవ్వడం జరిగింది. ఇస్తే మీరు ఇంకా నమ్మరు అసలు ఎంత మిరాకిల్ రిజల్ట్ అంటే తనకి ఐస్ క్రీమ్ తిన్నా పడేది కాదు, మాటకి కప్పం ఎక్కువ వచ్చేసేది, చాలా హెల్త్ కాంప్లికేషన్స్, జ్వరం, జలుబు, దగ్గు ఇలా వస్తూనే ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఏం తిన్నా అసలు జ్వరం గాని, జలుబు గాని, దగ్గు గాని ఏమీ రావట్లేదండి. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ మన ఇన్గా ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తనకి అలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఏమీ రాలేదు. ఇంకా అసలు బయట వర్షంలో విపరీతంగా ఆడుతది, ఐస్ క్రీమ్స్ అన్ని తింటది, చాక్లెట్స్ తింటది, రకరకాలు. అంతకు ముందు అదే ఫుడ్ గనక తింటే నాకు ఇంకా గుండెల్లో వణుకు పుట్టేసేది అనమాట. మా మామయ్య గారు విపరీతంగా తెచ్చి పెట్టేవారు ముద్దు ఎక్కువ. సో భయం వేసేది అనమాట, ఎప్పుడు ఎలా ఉంటదా అని. గొడవలు కూడా అయిపోతుండేవి. బట్ ఇప్పుడైతే తను ఏం తిన్నా ఎలా చేసినా గానీ తనక హెల్త్ అయితే చాలా అస్సలు ఎంత బాగుందంటే చెప్పలేనండి. మిరాకిల్ రిజల్ట్ అని చెప్పొచ్చు, ఒక వరం అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా అంటది, నైట్ కూడా పడుకునేటప్పుడు మాట్లాడుకుంటే మమ్మీ రేపు నేను మీ జూమ్ లో చెప్పాలా కొలెస్ట్రాల్ కోసం అని అంటుంది. అంత యాక్టివ్ అన్నమాట, అలా మాట్లాడుతూ ఉంటది. సో థ్యాంక్ యూ మేడం, మంచి జూమ్ సెషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాన్ఫిడెంట్ గా మీకు ఉన్న స్ట్రగుల్స్ అన్ని బీట్అవుట్ చేసి మంచి సక్సెస్ అయితే తీసుకుంటున్నారు, ఇంకా తీసుకోవాలి. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి శ్వేత మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ బౌదర్ సార్. అవుట్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకో లీడర్ మన మధ్యలో ఉన్నారండి, చైతన్య పెద్దపాటి మేడం, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అప్కమింగ్. ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. చైతన్య మేడం మాట్లాడాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొలెస్ట్రాల్ కి అయితే మా పాపకి కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. పాపకి 3 years ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి కానీ జలుబు వచ్చింది అంటే 6 months వరకు తగ్గేది కాదు. తగ్గకపోతే తనకి ఎన్ని హాస్పిటల్స్ తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం. తీసుకెళ్తే తనకి మెడిసిన్స్ అయితే ఇచ్చేవారు, యాంటీబయాటిక్స్ ఇచ్చేవారు, అవి యూజ్ చేస్తూనే ఉండేవాళ్ళం. అయినా సరే తనకి తగ్గేది కాదనమాట. అయితే ఒకసారి తెలిసిన మేడం, జ్యోతి మేడం అని, తనకి నిమోనియా ఏమో ఒకసారి టెస్ట్ చేయించవచ్చు కదా అనేసి అన్నారు. నిమోనియా అనేసరికి మాకు చాలా భయం వేసింది. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇక్కడ పరమేశ్వరి డాక్టర్ అని చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట, అక్కడ తీసుకెళ్లి చూపిస్తే సార్ ఏం చెప్పారంటే, మేడం మీ పాపకి నిమోనియా అలాంటివి ఏం లేవండి, బ్లడ్ టెస్ట్ అన్ని టెస్ట్లు అన్ని చేశారు, అంతా కూడా బాగానే ఉంది, కాకపోతే పాపకి కూలింగ్ అనేది పడదు, మీరు కూలింగ్ ఐటమ్స్ కి దూరంగా ఉంచాలి, డ్రింక్స్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా అలాంటివి ఏమి పెట్టకూడదు, చాక్లెట్స్, తర్వాత ఏసీ అలాంటివి కూడా తగలకూడదు తనకి అని చెప్పారనమాట. చెప్తే చిన్నపిల్లలకి మనం డ్రింక్స్ అని, చాక్లెట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని ఎంతకని మనం దూరంగా ఉంచుతామండి, పిల్లలు అయితే ఉండరు కదా. అలా ఎవరో ఒకరు, మేము పెట్టకపోయినా ఎవరో ఒకరు చిన్నపిల్ల కదా అని తెచ్చి పెట్టడం, ఇలా చేయడం వల్ల తనకి ఏంటంటే మేడం కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ఇంట్లో కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. ఓకే సార్. గాయత్రి మేడం చెప్పారండి కొలెస్ట్రాల్ ఇండిగో ప్రోటీన్ పౌడర్ వాడమని. మేమైతే పాపకి యూజ్ చేసాం. నాకు చాలా అంటే ఎంత బాగుందంటే ఒక 20 days లోనే రిజల్ట్ అనేది కనిపించింది. ముక్కు కారణం అయితే తగ్గింది, పాపకి జలుబు తగ్గింది. జలుబుతో పాటు ఎప్పుడు జలుబు వచ్చినా జ్వరం వచ్చేసింది అనమాట. అలాంటిది పాపకి యూజ్ చేయడం స్టార్ట్ చేశాక 20 days లోనే మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకవేళ తను కూలింగ్ ఐటమ్స్ తిన్నా సరే జ్వరము అది వచ్చినా వెంటనే తగ్గిపోద్ది, జలుబు అయితే వెంటనే తగ్గిపోతూ ఉంటది అనమాట. అంత బాగుంటది కొలెస్ట్రాల్ అయితే. మా పాపకి మంచి రిజల్ట్ అండి. దాంతో పాటు తెలిసిన ఒక బాబుకి కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం అనమాట, తనకి కూడా 5 years. ఆ బాబుకి అయితే చెప్పని హాస్పిటల్స్ లేవు,
ఎన్ని హాస్పిటల్స్ తిప్పి 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 ఇంకా వాళ్ళ పేరెంట్స్ వదిలేశారనమాట. వాడే వెళ్తాడులే అనేసి వదిలేశారు. కానీ ఆ బాబుకి అయితే మేము కొలెస్ట్రాల్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇచ్చాము. ఆ బాబుకి కూడా యూజ్ చేస్తూ ఉంటే చాలా బాగా, వాళ్ళకి కూడా అంతే 2 months లోనే రిజల్ట్ వచ్చిందండి. బాబుకి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. కొలెస్ట్రాల్ అయితే చాలా బాగుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి. మేడం మీరు ఈ మంత్ గోల్ చెప్పండి. మీ గోల్, ఈ మంత్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ చెప్పండి. అలాగే ఈ రోజు మీరు ఎంతమందిని తీసుకొస్తున్నారు? ఈ రోజు ఛాంపియన్స్ డేకి మీరు దగ్గరలో ఉన్నారు కదా మీటింగ్ కి, అది కూడా ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, నా గోల్ అయితే ఈ మంత్ నేను బ్రాంజ్ అయ్యి 15,000 ప్లస్ చెక్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. అలాగే నా లాంగ్ టర్మ్ డ్రీమ్ అయితే 50,000 ఈ ఇయర్ ఎండింగ్ కి 50,000 తోని మంచి చెక్ తీసుకోవాలనుకుంటున్నాను. అంతే సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్. మరి ఛాంపియన్స్ డే ఎంతమందిని తీసుకొస్తున్నారు మీరు? ఈ రోజు మీ టీం ఎంతమందితో వస్తున్నారు? ఐ మీన్ ఛాంపియన్స్ డేకి 3 వస్తున్నారు సార్ నాతో పాటు. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లీడర్స్, మాటలే మూటలండి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. మీ డ్రీమ్, మీ గోల్, ఈ మంత్ మీరు ఏం గోల్ పెట్టుకున్నారో అది 100% మీరు ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశారో ఆ తప్పకుండా అది నెరవేరుతుందండి. సో మన డ్రీమ్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేయాలండి. మన ఇంట్లో మనం ఒక చార్ట్ పేపర్ ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైతే మనం కనబడినట్టు, నలుగురికి మనం కనబడినట్టు ఎక్స్ప్రెస్ చేసినట్టు ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి, ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ మంత్ మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో, మన గోల్ లేని జర్నీ ఎలాంటిదంటే గమ్యం లేని నావ అంటారు కదా. సో ఎటు వెళ్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సో ఎక్కడికి వెళ్తుంది, ఎటు వెళ్తుందో తెలియనప్పుడు ఇంకా ప్రయాణం చేయడం అనేది అది ఒక క్వశ్చన్ మార్క్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు చిన్న గోలే పెట్టుకోండి. పెద్ద పెద్ద సక్సెస్ఫుల్, మనం ఇప్పుడు ఏదైతే పేర్లు మనకు తెలుసో అది ఆ, ఆ, అంటే గేమ్స్ లో కానివ్వండి, లేదంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ అనేది పెట్టుకుంటారండి. మీకు ఈ మంత్ ఏం గోల్ అనేది అనుకుంటున్నారో మీరు ఎక్స్ప్రెస్ చేయండి. చిన్న చిన్న గోల్స్ నుంచే స్టార్ట్ చేయండి. నాకు ఈ మంత్ నా ఇంట్లో అయ్యే ఖర్చు నేను వెస్టేజ్ నుంచి తీయాలి, ఇది కూడా గోలేనండి. గోల్ అంటే లేదా కారు, లేదంటే 1,00,000, లేదంటే ఫారెన్ టూర్, ఇవన్నీ కూడాను 100% గోల్సేనండి. కానీ ఈ మంత్ నాకేం కావాలో నాకు తెలియనప్పుడు, నేనేం తినాలో నేను తెలియనప్పుడు మనము కన్ఫ్యూజ్ లో ఉంటామండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీట్ అండ్ షార్ట్ గా జస్ట్ మీకు జరిగిన వెస్టీలో టెస్ట్ మోని సింపుల్ గా ఈ మంత్ గోల్ చెప్పినట్టయితే 100% మీ సక్సెస్ మీతోనే. థ్యాంక్ యూ. అందరూ మాట్లాడండి. లిఖిత మేడం మాట్లాడండి. మేడం లిఖిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. అందరికి మేడం అన్మ్యూట్ చేసినట్టున్నారు కదా. మేడం చేయలేదా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్వేత మ్యామ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. నేను హైదరాబాద్ నుంచి, మా అమ్మాయి వాళ్ళ మదరు నా ఫేస్ చూసి పింపుల్స్ అడిగారండి. నాకు శ్వేత మ్యామ్ సజెస్ట్ చేశారండి. థ్యాంక్ యూ శ్వేత మ్యామ్. థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్. నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది వెస్టేజ్ లో. నేను కూపన్ కూడా వేద్దాము అనుకుంటున్నాను. ఏమన్నారండి? కూపనా? అదే 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 ఏదో ఉంటుంది కదా మ్యామ్ సార్, వెస్టీజ్ లో పాయింట్స్ ది, అది వేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, సిఎన్సి అంటారు, సిఎన్సి అంటారు. ఐడియా. ఓకే 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 అదే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్ అండి. మీకు వచ్చిన రిజల్ట్స్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు 100% మీరు అనుకున్నది రీచ్ అవుతారు. భవానీ మేడం, భవానీ కే మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. ఈరోజు ఛాంపియన్ డేకి మా టీం అందరూ అటెండ్ అవుతున్నారు మేడం. అలాగే మా గోల్స్ కూడా రీచ్ అవ్వాలనుకున్నాం. ఈ మంత్ నేను సిల్వర్ డైరెక్ట్ పొజిషన్ లో
ఉండాలనుకుంటున్నాను మేడం. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. మీ గోల్ చెప్పండి ఈ రోజు, ఈ థ్యాంక్ యూ. మంత్ గోల్ ఈ మంత్ గోల్ చెప్పండి భవానీ మేడం. సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నాను. వావ్, సూపర్ అండి, సూపర్. ఆల్ ద బెస్ట్, మీ రీసెంట్ ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం. అలాగే మన మధ్యన ఒక డైనమిక్ లీడర్, ఇంకొక లీడర్ ఉన్నారండి. 60లో కూడా స్వీట్ 16 లాగా చక్కగా మన ముందున ఒక డైనమిక్ గా మనకి దూసుకెళ్తున్నారు. ప్రొడక్ట్ అయినా కానివ్వండి, బిజినెస్ అయినా కానివ్వండి, మీటింగ్ అయినా కానివ్వండి, అది ఏ మీటింగ్, ఆ మీటింగ్ ఈ మీటింగ్ కాదు, 60లో కూడా బ్యూటీ ట్రైనింగ్ లేకపోతే హెల్త్ ట్రైనింగ్ లేదంటే విఎల్సియా, ఏదైనా సరే. సో ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. బీబీ అమ్మ, వెల్కమ్ అండి. ఈరోజు ఛాంపియన్ ఎంతమంది వస్తున్నారు? మీ టీం, మీ బెటాలియన్ ఒకసారి చెప్పండి. అస్సలాముఅలైకుం సార్. గుడ్ వాలేకుమ్ మార్నింగ్. అస్సలాం. చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. సీత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీ సెక్షన్ చాలా బాగుందమ్మా. మీరు చెప్పిన ప్రోటీన్ కోసం, కొలెస్ట్రాల్ కోసం చాలా బాగా చెప్పారు. నేను కూడా ఇచ్చాను 2-3కి టెస్ట్ మనీ. నాకు కూడా బాగానే రిజల్ట్ వచ్చింది. నేను అది ఇంకొకరికి మళ్ళీ ఈ నెల కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా బాగానే ఉంది అంటున్నారు, వాడుతున్నారు. అది చాలా బాగుంటుందమ్మా, అందరూ వాడవలసిందే. అది క్యాప్సుల్ అది పిల్లలకి అయితే ఇంకా బాగా పనిచేస్తుందమ్మా, చాలా బాగుంది. తినకపోయిన పిల్లలు కూడా బాగా తింటున్నారంట. మనం ప్రోటీన్ పౌడర్ ఇస్తే పిల్లలకి చాలా బాగుందంట. నేనైతే సిల్వర్ డైరెక్ట్ ఉన్నాను సార్ ఈ నెలని. మరి ఏమో ట్రై చేస్తున్నాను ముందుకు వెళ్దాం అని, మీ అందరూ బెసన్స్ వల్ల. అంతే సార్. మీతో పాటు సూపర్ అండి, సూపర్. పాస్పోర్ట్ రెడీ చేసేసుకోండి. సిల్వర్ డైరెక్టర్ అని ట్రావెల్ ఫండ్ రిలీజ్ అయినట్టే. నెక్స్ట్ ఫారెన్ టూర్ కి మీరు మీతో ఫ్లైట్ పాటు లో. జర్నీ చేద్దామని అనుకుంటున్నాను. ఇన్షాల్లా మీరు అందరు దువా చేయండి. అందరు దువా పువ్వులు అవ్వాలా నాకు. ఎస్ అంతే ఎస్, సార్. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది 100% ఫుల్ఫిల్ అయిపోయింది. ఫారెన్ టూర్ డ్రీమ్. నెక్స్ట్ డ్రీమ్, ఈ మంత్ డ్రీమ్ మీరు సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నారు కాబట్టి, సో మీరు ఇంకా ఎన్నో పిన్ లెవెల్స్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ లీడర్. ప్రతి ఒక్కరు మాట్లాడండి, ఇంకా మన దగ్గర ఒక 5 minutes టైం ఉంది. గుడ్ మార్నింగ్ హ్యాండ్ సార్. రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ రాంబాబు. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం గారు. నేను గుడ్ లాస్ట్ మార్నింగ్ మంత్ సార్. జాయిన్ అయ్యాను. శ్వేత మేడం, మీ సెషన్ ఈరోజు చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేను ఈశ్వర్ రాజేటి గారి టీంలోని డౌన్లోడర్ గా వర్క్ చేస్తున్నాను మేడం ప్రజెంట్. బహదూర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను మేడం, ఏమనుకోకండి. అంటే నేను ఎలా మాట్లాడాలో నాకు అంత ఐడియా లేదు. బహదూర్ సార్, మీరు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఐడియా ఉన్నారు. మీ మెడికల్ షాప్ అనేది ఆపోజిట్ లోని స్టిక్లింగ్ షాప్ ఒకటి ఐడియా ఉంది కదా సార్, నాగరాజ్ గారు వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నాను అనమాట నేను. ఓకే హలో ఓకే, చెప్పండి. సార్, యాక్చువల్లీ నేను ఒక కాలేజ్ లో వర్క్ చేసేవాడిని అండి ఇంతకుముందు. 12 years పాటు నియర్లీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో వర్క్ చేశాను. అక్కడ సిస్టమ్ అడ్మిన్ గా వర్క్ చేశాను అనమాట. అక్కడ నాకు మంత్లీ 18,000 రూపీస్ వచ్చేదండి. సో నా ఇన్కమ్ అనేది అప్పుడు మ్యారేజ్ తర్వాత నాకు అది సరిపోయేది కాదనమాట. ఏం చేయాలి అని ఆలోచించుకున్న టైంలో అని, సో ఇంకా అక్కడ రిజైన్ చేసి ఒక గవర్నమెంట్ స్కూల్లోని డిఈఓగా, అంటే ఎంజేపీఏపీ బీసీడబ్ల్యూ స్కూల్స్ లోని డిఈఓగా వర్క్ చేశానండి. అక్కడ నాకు 22,000 వచ్చేదండి డిఈఓగా వర్క్ చేస్తే. డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. మొత్తం 8 schools కి ఇన్ఛార్జ్ కింద చేశాను. అక్కడ కూడా 22,000 వచ్చింది, అది కూడా సరిపోలేదు. ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి యాజ్ ఎ టెక్నికల్ పీపుల్ అనమాట నేను. సో టెక్నికల్ గా ఏమైనా బెటర్ గా ఆపర్చునిటీ చూడాలి అని చెప్పేసి ఆ హెచ్పి కంపెనీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ 25,000 వరకు గెయిన్ చేశాను. సో అది ఆ ఇన్కమ్ కూడా నాకు పిల్లలు పుట్టిన తర్వాత సరిపోలేదండి. సో ఇంకా ఏం చేయాలని ఆలోచించి అవన్నీ జాబ్స్ రిజైన్ చేసి, ఆల్రెడీ నాకు టెక్నికల్ ఫీల్డ్ ఐడియా ఉంది కాబట్టి ల్యాప్టాప్ సర్వీసులు, డెస్క్టాప్స్ ఇట్లా ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టి ఓన్ గా ఒక కంపెనీ బిల్డ్ చేయాలని చెప్పేసి బిల్డ్ చేశానండి.
కాపియర్ సొల్యూషన్స్ అని చెప్పేసి అది ఎంఎస్ఎంఈ కూడా రిజిస్టర్ చేశాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద రన్ అవుతుంది లాస్ట్ 2 years నుంచి. ప్రజెంట్లీ దాంట్లో నాకు 1.5 నుంచి 1.8 వరకు నేను డ్రా చేస్తున్నాను, 2 పార్ట్నర్స్ తో కలిసి నేను. సో అందులో నాకు వచ్చేది పార్ట్నర్షిప్ మంత్లీ ఖర్చులు ఇవన్నీ పోయిన నియర్లీ 45,000 to 50,000 వరకే నాకు మిగులుతుందండి. సో ఇంత అలా ముందుకి డే బై డే నేను అలా ముందు అలా వెళ్తూ ఉన్నాను. కానీ నాకు ఇంకా యాక్టివ్ ఇన్కమ్ దాంట్లో నియర్లీ 10 lakhs వరకు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టానండి ఇప్పటికి. అంటే మిగతా పార్ట్నర్స్ కాకుండా నా ఇన్కమ్ అని నేను పెట్టగలిగేది. సో నాకు 5 lakhs వరకు ఇంకా అప్పు ఉందండి. ఆ అప్పు తీర్చాలి అనేది నాకు డ్రీమ్ గోల్ పెట్టుకున్నాను. ఈ యాక్టివ్ ఇన్కమే కాకుండా మంత్లీ వచ్చే 45,000 కాకుండా ఇంకేదైనా పాసివ్ ఇన్కమ్ కోసం నేను ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ వెస్టేజ్ అనేది పరిచయం అయింది. వెస్టేజ్ లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాను. ఇప్పటికీ నా డౌన్లైన్గా ఒక 2 person జాయిన్ చేశాను. సో నాకు ఇప్పటివరకు నేను ఎటువంటి కూడా ఇన్కమ్ తీసుకోలేదు. బట్ నేను మొదటగా ఆయిల్ తీసుకున్నాను, కుకింగ్ ఆయిల్ వాడి చూశాను ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో వాడాను. మా ఇంట్లో కూడా మా మిసెస్ కూడా చాలా బాగుంది ఆయిల్, ఇదే మనం వాడతాము అని చెప్పేసి కంటిన్యూ చేశాం. అప్పటి నుంచి కూడా ఇద్దరిని ప్రమోట్ చేయడము, వాళ్ళని ఇలా చేయడం, జాయిన్ చేయడం జరుగుతూ ఉంది సార్. నాకు మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా కొంచెం కావాలి, గైడెన్స్ కావాలి. డైలీ నేను కంపల్సరీగా ఈ జూమ్ మీటింగ్స్ అనేది వింటున్నాను. అలాగే యూట్యూబ్ కూడా చెక్ చేస్తా ఉన్నాను. అసలు ఈ ప్లాన్స్ కోసం కానీ ఈ ప్రోడక్ట్స్ కోసం కానీ ఏంటనేది ముందర నేను అర్థం చేసుకొని మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా. సో ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులోని, అన్నీ కూడా నాకు అర్థమవుతుంది. సో మీ సపోర్ట్ ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. లక్ష్మీ మేడం గారు లాస్ట్ టైం మన మీటింగ్ లో మేము కలిసాను. సో ఇంకేమైనా ఉంటే మీ సజెషన్స్ కానీ, సార్ బద్దు సార్ సజెషన్స్ కానీ, అలాగే మా ట్రైనర్ రాజేటి గారి సజెషన్స్ కంపల్సరీ కావాలి. నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. అంతే అండి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నవన్నీ 100% ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. టైం ఉందా మేడం? ఇంకా అయిపోయింది సార్, అయిపోయింది. మధ్యాహ్నం సెషన్ లో కలుసుకుందాం. ఓకే మేడం, అయితే మాట్లాడండి, క్లోజ్ చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్ సార్. మీ వాయిస్ విన్నాక మరింత జోస్ వచ్చింది మా జూమ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ 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 మచ్ సార్. మేడం నన్నే అంటున్నారు? మిమ్మల్నే సార్, మిమ్మల్నే సార్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఇప్పుడు సార్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మన ఈశ్వర్ సార్ లైఫ్ లైన్ ఇలా జెంట్స్ కూడా చక్కగా మాట్లాడుతారు, లేదంటే ఓన్లీ లేడీసే మాట్లాడుతున్నారు సార్. సో మేము లేడీస్ ఫస్టే కాదన్నా, కానీ అప్పుడప్పుడు మీరు కూడా సపోర్టింగ్ గా ఉంటే బాగుంటదని మా ఉద్దేశం సార్. అయితే ఒక్క నిమిషం ఉండండి మేడం, చాలా మంది ఉన్నారు ఇందులో, ఒక్క నిమిషం పిలుస్తాను. లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక ఇద్దరు టెస్ట్ మనీ మేడం, ఇంకా 3 minutes టైం ఉంది. ఒక ఇద్దరు టెస్ట్ మనీ తీసుకుందాము. ఒక్కసారి అన్ని లేడీస్ పేర్లే కనిపిస్తున్నాయి. మేమే ఎక్కువ వస్తాం సార్. ఓన్లీ జెంట్స్ తోనే మాట్లాడతాము, ఓన్లీ జెంట్స్ తోనే. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. సార్ జెంట్స్ తోనే మాట్లాడిస్తారండి, చూడండి. లేడీస్ ఫస్ట్ అనగానే వీళ్ళు అసలు ఒప్పుకోరు మేడం మనల్ని. మీరావళి షేక్ సార్. సార్ మాకే సాటి మాకు లేరు ఎవరు పోటీ సార్. ఎవరు మాట్లాడుతున్నారా? ఎవరు లేరు, అసలు జెంట్సే లేరు, అంత అందరు లేడీసే ఉన్నారు. అది సార్, ముగ్గురే ఉన్నాం మేడం మొత్తం 80 మందికి. అందులో నేను సార్ ఎవరు, రామ్ సార్ ఎవరు మాట్లాడారు, ఇంకా మీరావళి షేక్ ఒకళ్ళు ఉన్నారు అంతే. వెంకట్ సార్ ఉన్నారు, చాలా వరకు ఉన్నారు, ఉన్నారు కానీ ప్రసాద్ సార్ ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్. చాలా బాగా ఈ రోజు మీటింగ్ అయింది. అందరూ వాళ్ళ గోల్స్ అనేది చక్కగా చెప్పారు. 100% గోల్ అనేది నోట్ చేయండి. పోస్టర్ పెట్టండి లీడర్స్. ఎవరైతే పోస్టర్ పెడతారో రెడీగా వాళ్ళ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఛాంపియన్స్ డేకి వచ్చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం సరస్వతి మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా మేడం? బాగున్నాను సార్. ఈరోజు అసలు చాలా చాలా బాగా నచ్చింది సార్.
అసలు మేడం గారు చెప్పే విధానం అయితే మేడం ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మేడం అసలు ఆల్రెడీ జూమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మేడం లాగే చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాదండి కావాల్సింది రిజల్ట్. మేడం గారు వాళ్ళ బాబుకి వచ్చిన రిజల్ట్ అంత క్లియర్ గా చెప్పగలిగారు. ఎందుకంటే ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆ ప్రోడక్ట్ లో దమ్ము చూశారు. అక్కడ హెల్త్ విషయంగా కోలుకున్నటువంటి విషయాన్ని క్లారిటీ ఇచ్చారండి. చాలా బాగుంది. ముందు హాస్పిటల్ కి వెళ్ళినటువంటి రిపోర్ట్స్ చూపించి తర్వాత ఇన్ని మెడిసిన్స్ వాడి ఇన్ని హాస్పిటల్ తిప్పినా కూడా బేబీకి అసలు క్లియర్ కాలేదు అనే విషయంలో ఆ పేపర్స్ అన్ని చూపించడం, తర్వాత నెక్స్ట్ తగ్గిన తర్వాత మేడం గారు చాలా హ్యాపీగా చెప్పడం అనేది చాలా బాగుంది మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా బహదూర్ సార్ డ్రీమ్ అడిగారు కదా సార్, ఈ డిసెంబర్ కి నేను డిసెంబర్ 10th కి వచ్చే చెక్ 1 lakh తీసుకోవాలని ఆశతో వర్క్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ ఇప్పుడు 3వ LOP చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మా ఎంటైర్ టీమ్ అంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మరి మధ్యాహ్నం మన ఛాంపియన్ డే పండుగలో కలుసుకుందామండి. అలాగే రేపు ఒక అద్భుతమైన సెషన్ మన గ్రేట్ లీడర్ గోల్డ్ యాక్టర్ సుమాదేవి మేడం నుంచి ఒక అద్భుతమైన లీడర్ తో మళ్ళీ మనం రేపు సెషన్ లో కలుసుకుందామండి. అందరూ కూడా టీం ని కొత్త వాళ్ళని అటెండ్ చేయించండి లీడర్స్. మనకి టీం పెరగాలి అంటే జూమ్ 300 మెంబర్స్ వరకు ఉంది. సో అందరూ యూజ్ చేసుకోండి. లీడర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఒక్కసారి శ్వేత మేడం కి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. మీరు అందరూ మ్యూట్ ఆన్ చేసుకొని మనం జూమ్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది శ్వేత బెస్ట్ మేడం. అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సీత మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ సీత మేడం. opportunity ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. క్లోజ్ చేద్దాం జూమ్. రేపు మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం ఎనర్జెటిక్ గా. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ.